మరి ఈ రోజు వెస్టేజీ అనేది ఒక ఫ్యామిలీ. వన్ గోల్ వన్ డ్రీమ్ అంటారు. ఎంఎస్ఆర్ అసోసియేషన్ మీటింగ్స్ కి మేము కూడా అటెండ్ అవుతా ఉంటాము. ఎంఎస్ఆర్ సారు కూడా ఎలా అనేది వన్ టీమ్ వన్ గోల్ అనే ఎనీ టీమ్స్ ఎక్కడ ఏ టీమ్స్ అయినా సరే అటెండ్ అవ్వచ్చు. అందరు ఈక్వల్, అందరం ఒకే ఫ్యామిలీ అని సార్కి ఎలా ఉంటుందో మైండ్ సెట్ అనేది సేమ్ అందరికి వెస్టేజ్ లో ఎవరైతే ఈ ఆపర్చునిటీ తీసుకుంటారో అందరం కూడా మన మైండ్ సెట్ మార్చుకొని ఈగోస్ అనేది లేకుండా మనం ఉంటే ఖచ్చితంగా అందరం కూడా సక్సెస్ అవ్వచ్చు. షూర్. మరి ఈ రోజు ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నా టెస్ట్ మనీ నేను చెప్పేది మీ అందరి ఎవరో ఒకరు ఈ జూమ్ లో ఇప్పుడు 211 మంది మెంబర్స్ ఉన్నారు. అట్లీస్ట్ కనీసం ఒక 10% అయినా నేను చెప్పే మాటలు కానీ సబ్జెక్ట్ కానీ ఉపయోగపడితే అందుకనే హ్యాపీనెస్ ఏం లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మై నేమ్ ఏ శ్రీకళ. నేను ఒక హౌస్ వైఫ్ని. ప్రెస్టీజీ బిఫోర్ ఒక హౌస్ వైఫ్ని. ఇప్పుడైతే ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటాను. ప్రౌడ్ గా ఉంటది, చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్ గా. ఒకప్పుడు 2019 వెండింగ్ లో డిసెంబర్ అప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ గా వంటింటికే పరిమితమైన నాకు కూడా చాలా నెగిటివ్ థాట్స్ ఉండేది. ఈ బిజినెస్ లో నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నేను మాట్లాడలేనేమో. నాకు స్టడీ లోయర్ ఎడ్యుకేషన్, ఒక 7th క్లాస్ 8th క్లాస్ మాత్రమే చదువుకొని ఉన్నాను. కానీ దీంట్లో హెల్త్ అంటున్నారు, ఆరోగ్యం అంటున్నారు, మరి ఇన్కమ్ లక్షలు చెప్తున్నారు. కానీ ఇలాంటిదంతా కూడా నేను చేయగలనా, నేను ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలనా, నేను చెప్తే ఎవరైనా వింటారా అనే ఒక నెగిటివ్ థాట్ ఉండేది. బట్ ఎప్పుడైతే నేను 100% సిస్టమ్ కనెక్ట్ అయ్యి సిస్టమ్ ఫాలో అవుతున్నాలో, లెర్నింగ్ టు ఎర్నింగ్ అంటారు, ఫస్ట్ లెర్నింగ్ నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ తోటి ప్రతి ఎవ్రీ మీటింగ్ అటెండ్ అవటం, నేర్చుకోవటం, తెలుసుకోవటం, మరి దీని వల్ల నేను ఈరోజు డెవలప్ అవడం జరిగింది. అది కూడా నేను చెప్తాను. 1 minute. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు శ్రీకళ, మాది కట్టవారిపాలెం, కొండేపు మండలం, ప్రకాశం జిల్లా. మా గ్రేట్ మెంటర్స్ అండ్ డిఎస్డి నాగేంద్రరావు సార్ అండ్ రాజేష్ సార్, అండ్ మా యాక్టివ్ ప్లేనర్ మరి మా ప్లేనర్ రాము గారు. మా యాక్టివ్ మెంటర్ వచ్చేసరికి జలీల్ సార్, అబ్దుల్ జలీల్ సార్ అంటారు. మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో నా టీం సపోర్టింగ్ తోటి నేను ఈ రోజు ఈసీడీగా మరి హైయెస్ట్ ఇన్కమ్ 1,64,000 ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఫ్రెండ్స్, అందరికీ అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు మనం 3 రోజులు ముచ్చట కోసం రాలేదు, 3 తరాల ఆదాయం కోసం వచ్చాం. ఎస్ఆర్ నో? ఒకసారి చాట్ బాక్స్ చూస్తారా? ఎస్ఆర్ నో? Yes, 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 ఎస్. ఓకే, సూపర్. yes. ఎస్. ఎందుకంటే మనం 3 తరాల ఆదాయం కోసం వచ్చాం. చాలా మంది అంటారు, నేను కష్టపడుతున్నాను, నా పిల్లల కోసం కష్టపడుతున్నాను, సెకండ్ జనరేషన్ కోసం. ఎనీథింగ్ పీపుల్స్, మనం ఎనీ సెక్టార్స్ లో, ఒక గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా, ఒక ప్రైవేట్ జాబ్స్ ఉన్నా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఒక హౌస్ వైఫ్ అయినా, వ్యవసాయం చేసే రైతైనా, జీవనోపాధి చేసే లీడర్ ఎవరైనా సరే, ప్రతి ఒక్కరం కష్టపడుతుంది ఎవరి కోసం అంటే నా పిల్లల కోసం, సెకండ్ జనరేషన్ కోసం కష్టపడుతున్నాం అంటున్నారు. మరి ఆ సెకండ్ జనరేషన్ లో ఎంత మట్టికి సక్సెస్ ఉందనేది మనం ఒక్కసారి మైండ్ సెట్ మార్చుకుంటే, ఆలోచించగలిగితే మైండ్ పెట్టి, ఎవరు కూడా ఎక్కడ ఉన్న గొంగడి ఎక్కడలాగే ఉండరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మైండ్ సెట్ మార్చుకుంటారు. సక్సెస్ ఎక్కడ ఉందో అక్కడ సక్సెస్ ని పట్టుకొని పరిగెడతారు. సక్సెస్ వైపు మనం పరిగెత్తాలి, కానీ మన వైపు సక్సెస్ పరిగెత్తదు ఫ్రెండ్స్. మరి 3 తరాల ఆదాయం కోసం మనం వచ్చాం కాబట్టి మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి చూడండి. మన పిల్లల భవిష్యత్తు కోసం మారాలంటే జీవితంలో కష్టపడి మన జీవితాలని సరిపోవు. కాబట్టి వేస్టేజ్ చేద్దాం, మన పిల్లలకు బంగారు భవిష్యత్తునిద్దాం. మనం చేసే ఎనీ ప్రొఫెషన్ లో జీవితాలు బాగుపడవు. ఎందుకనంటే 20,000 30,000 కాంప్రమైజ్ లైఫ్. ఈ రోజు చూసుకుంటే కనీసం ₹1,00,000 ఇన్కమ్ అనేది ఉంటే కానీ ఒక లగ్జరీ లైఫ్ తీసుకోలేకపోతున్నాం. ఎంతమంది ₹1,00,000 సంపాదిస్తున్నారు? ఎంతమంది ₹1,00,000 సంపాదిస్తున్నారు? కొన్ని 2040కి వచ్చేసరికి 10 లక్షల ఇన్కమ్ కావాలంట మనం లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే. 2040కి ఇంకొక 15 years 20 years తర్వాత మీ ఇన్కమ్ అనేది 10 lakhs అవుతుంది. ఒకసారి ఆలోచిస్తుంది మీరు చేసే ప్రొఫెషన్ లో. అప్పుడు మీ పిల్లలకు మీరు లగ్జరీ లైఫ్ ఇవ్వగలుగుతారా? బంగారు భవిష్యత్తు అనేది ఇవ్వగలుగుతారా? ఒక్కసారి ఆలోచించండి.
కాబట్టి ఏది లేదు. కాబట్టి మరి వెస్టేజ్ లో చూడండి 100కి 200% చాలా మంది లీడర్స్ సక్సెస్ అవుతున్నారు. వాళ్ళ పిల్లలకి బంగారు భవిష్యత్తుని ఇస్తున్నారు. మరి 3 జనరేషన్ ఫ్యామిలీ సెక్యూరిటీ ఇచ్చి హ్యాపీగా కన్ను వస్తున్నారు చనిపోయే వాళ్ళు కూడా. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా మనం పుట్టిన తర్వాత చనిపోక తప్పదు ఎవరికైనా కానీ. హ్యాపీగా మన హై డ్రాప్స్ ఉంటుంది చూడండి, కంటి లాస్ట్ హై డ్రాప్స్ అనేది మనం చనిపోయే ఏదైనా ఒకవేళ హెల్త్ ఇష్యూ కానీ లాస్ట్ ఏదైనా ఒకవేళ ఇన్ కేసు జరగరాంది ఏదైనా జరిగినా గానీ హైడ్రాప్ అనేది మన మనసు అనేది బాధపడుతూ వెళ్ళకూడదంట, హ్యాపీనెస్ తోటి వెళ్ళాలంట. బాధపడుతూ ఎప్పుడు వెళ్తుంది? వాళ్ళకి ఫ్యామిలీకి కావాల్సిన ఏవి మనము సరికూర్చున్నప్పుడు, భార్యకి తగ్గింది చేయలేనప్పుడు, పిల్లలకి జరిగింది చేయలేనప్పుడు, మదర్ ఫాదర్ కి కానీ ఎనీథింగ్ ఎవరికైనా సరే, చిల్డ్రన్స్ కానీ ఎవరికైనా మనము చెయ్యాల్సింది చేయలేకుండా మధ్యలోనే జరగరాని సిచ్యువేషన్లు అనుకోకుండా జరిగినప్పుడు హైడ్రాప్స్ అనేది చాలా బాధపడుతూ వాళ్ళ ఛాయ్ చూసి ఇటు బ్రదర్ చూస్తారు, ఇటు వీళ్ళు ఎవరిని చూసినా గానీ హైడ్రాప్ అనేది చాలా బాధపడుతూ చనిపోతారట. మరి అక్కడే వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అంటే హ్యాపీగా ఫీల్ అయిపోతారంట. హ్యాపీగా హైడ్రాప్ అనేది హ్యాపీగా కంటి చుక్క అనేది నీళ్లు వదులుతారంట హ్యాపీగా ఆనంద బాష్పాల్లాగా. ఎందుకంటే దట్ ఈస్ వెస్టేజ్ ఫామ్, ఒకటి బిజినెస్ ప్లాట్ఫామ్ అనేది నీకు ఇచ్చాను, నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పి మదర్ వైఫ్ చూసిన, వైఫ్ చూసిన, భార్య వైపు చూసిన, పిల్లల వైపు చూసిన హ్యాపీగా లైఫ్ ని వాళ్ళు హైడ్రాప్ అనేది కంటి నీరు అనేది హ్యాపీగా వదిలేసి వెళ్ళిపోతారట. వెస్టేజీలో అలాంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి అలాంటి మీ హైడ్రాప్ బాధతో వెళ్తారా, హ్యాపీనెస్ తో వెళ్తారా, మీ పిల్లలకి మంచి లైఫ్ ఇస్తారనేది మన చేతుల్లోనే ఉంది. వెస్టేజ్ చేద్దాం మన పిల్లల బంగారు భవిష్యత్తుకి ఇద్దాం. చూడండి తర్వాత అనుకుంటారంట మన నాన్న చనిపోయాక జనరేషన్ ప్లాన్ ద్వారా నేను వెస్టేజ్ చేస్తున్నాననే ఒక అవకాశం మన పిల్లలకి ఇద్దాం ఫ్రెండ్స్. మనం ఏదైనా జరిగితే ఎవరికైనా జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు ఈ రోజు మనము చనిపోయిన వాళ్ళ గోడలకు ఫోటోలు వేసినప్పుడు మనం మా తాతయ్య నాకు అది ఇచ్చి వెళ్ళాడరా, మా నాన్న ఇది ఇచ్చి వెళ్ళాడరా మనం హ్యాపీగా చెప్పుకుంటా ఉంటాం. ఏమి ఇవ్వకపోతే వీడు అప్పులు ఇచ్చి వెళ్ళాడరా అని తిట్టుకుంటా ఉంటారు. మరి అలాంటి మాటలు కావాలా? మా తాతయ్య ఇచ్చాడరా, మా తాతయ్య నేను దండే అని ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ మనల్ని ఇంకా పూజిస్తారు. అదే మనం ఏమి ఇవ్వకుండా వెళ్ళి అప్పులే ఇది ఇచ్చామనుకోండి, తిడతారు, వీడు నాకు ఏమి ఇచ్చేళ్ళాడు, వీడికి దండెందుకు వేయాలి, వీడికి ఇది ఎందుకు చేయాలని అనుకుంటారు. అలా కాదు కదా. వెస్టేజ్ అనే ఒక ప్లాట్ఫామ్ మనం ఇచ్చినప్పుడు మన పిల్లలు కానీ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ మా ఫాదర్ ఇది ఇచ్చారు, మా మదర్ ఇది ఇచ్చారు, మా గ్రాండ్ ఫాదర్ ఇది ఇచ్చారు, గ్రాండ్ మదర్ ఇది ఇచ్చింది వెళ్ళింది అని ఒక హ్యాపీగా చెప్పుకునే అవకాశం కావాలి. అది వెస్టేజ్ లో ఉన్న లీడర్స్ కి మాత్రమే అవకాశం ఉంటది ఫ్రెండ్స్. మరి అలాగే సారీ ఇది కొంచెం స్క్రీన్ ల్యాప్టాప్ కనెక్ట్ అవ్వలేదు. అలాగే సై ఇలాగా మనం అందరం కూడా ఇలా వెళ్తా ఉంటాము. ఈ వెస్టేజ్ అవకాశం అనేది మనందరికి ఒక వచ్చినప్పుడు అందరూ కూడా ఒక అదృష్టంగా భావిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నా టెస్ట్ మనీ కూడా నేను షేర్ చేస్తాను. సో ఈ క్రియ మరి చూడండి, వెస్టేజ్ లో క్రమశిక్షణ లేకపోవడం అంటే మనకి వితౌట్ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం, సక్సెస్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే మనకి డిసిప్లిన్ అనేది లేకపోతే సక్సెస్ అనేది ఇంపాసిబుల్ రాదండి. మన డిసిప్లిన్ తోటి క్రమశిక్షణ తోటి ఉంటేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. మరి తోచినట్టుగా మనం బ్రహ్మ రాసిన రాతకు నచ్చినట్టుగా రాసుకోవటం కాదు జీవితం అంటే. ఆరాటంలో పొందాలనే కోరిక ఉండాలి, పోరాటంలో సాధించాలనే కసి ఉంటుంది ఫ్రెండ్స్. తోచినట్టుగా మనం రాస్తే బ్రహ్మ రాసిన రాత ఇంతే, నాకు ఇంతే, నా వల్ల కాదు, నాకు అదృష్టం లేదని చాలా మంది నెగిటివ్ థాట్స్ మాట్లాడుతూ ఉంటారు. కానీ నచ్చినట్టుగా రాసుకోవడం కాదు. మరి ఆరాటంలో పోరాటం అనే ఉంటుంది. ఆరాటంలో మనకి పోరాడితేనే కోరికని మన డ్రీమ్ని మనం ఫిల్ఫిల్ చేసుకోవటం, పోరాటంలోనే మనం సాధించగలుగుతాం ఏదైనా కానీ. అదనేది చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాం. వెస్టేజ్ లో రాగానే నాకు లక్ష్యం కావాలని మనం కూర్చుంటే రాదు. మనం సిస్టమ్ ఫాలో అయ్యి ఒక క్రమశిక్షణ తోటి ఒక డిసిప్లిన్ తోటి ఉంటేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది. మీకు కూడా 100లో 1లాగా అవ్వాలని ఉందా, లేదంటే మీకు కూడా 1 లక్ష రూపాయల పైన సంపాదించాలని ఉందా, లేదా మీరు కూడా ఒక సెలబ్రిటీ లైఫ్ ని, హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఉందా? చాలా మంది అనుకుంటారు వచ్చాం కదా ఎన్ని సంవత్సరాలన్నా 1 సంవత్సరం ఉన్నా, 2 సంవత్సరాలన్నా, 3 సంవత్సరాలన్నా కింద ఉంటే ఉంటారు. కాదు, ప్రతి ఒక్కరికి సక్సెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు సక్సెస్ అనేది ఎవరు సొత్తు కాదు, అందరికీ ఈక్వల్. కానీ మన మైండ్ సెట్ మార్చుకుని
మనం ఒక రాజుకి ఒక రాణికి ఒక కథ అనేది ఉంటుంది. మన కథ ఒక 100 మందికి వినిపించాలంటే మనం ఒక సెలబ్రిటీ లాగా కావాలి. ఒక రాజు కథ రాణి కథ మనం ఒక స్టేజీ పై మనం 100 మందికి ఒక 1000 మందికి మనం వినిపించాలని అంటే మన దగ్గర లెర్నింగ్ ఉండాలి, మన దగ్గర సక్సెస్ ఉండాలి. మనం సక్సెస్ అయినప్పుడు మాత్రమే మన కథ మనది వినగలుగుతారు. మనం సక్సెస్ అవ్వకుండా ఫెయిల్ అయితే మనం ఎన్ని చెప్పినా గానీ ఎవరు వినరు. కాబట్టి మనం ఒక ఎప్పుడు లాగా వందలో ఒకరిలాగా వందలో ఒకరిలాగా ఉండాలి కానీ వందలో మనం వండుకోవద్దు ఫ్రెండ్స్. అలాగే వందలో ఒకరిలాగా అవడం ఎలా అంటే చూడండి, చిన్నది మనం ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా కూడా చూడండి, సెలబ్రిటీ లైఫ్ ని హ్యాపీ లైఫ్ ని పొందడం ఎలా అని అంటే, మీరు నిర్ణయం తీసుకోండి. కేవలం నెలకు ఒక 100 PV పాయింట్స్ మనం ఒక 3000 రూపాయల వ్యాపారం చేయడం నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ కాగలుగుతాం, ఒక రాజు ఒక రాణి కాగలుగుతాం. మన స్టోరీ మన కథ 100 మంది 1000 మంది వినగలుగుతారు. అది ఎలా అనేది చూడండి. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత కేవలం నెలకు ఒక 100 PV పాయింట్స్ కానీ చేసినట్లయితే, మరి పాయింట్స్ చేసే వాళ్ళని తయారు చేసినట్లయితే, మనం 100 PV చేయటం 100 PV చేసే వాళ్ళని తయారు చేసినట్లయితే మన ఇన్కమ్ అనేది ఒక కన్సిస్టెన్సీ ఆఫర్ లో తక్కువ ప్రైస్ కు మనం ప్రొడక్ట్ తీసుకోగలుగుతాము. అలాగే మన టీమ్ సైజు 6-4-3 ఫార్ములా అంటారు. 6-4-3 ఫార్ములా అంటే ఫస్ట్ మనం ఇవ్వుంటాము, తర్వాత మనము ఎవరైతే ఉంటామో మనం ఒక పర్సన్ ఆరుగురు జాయిన్ చేస్తారు. ఆరుగురు కూడా ఒకవేళ క్యాపబిలిటీ లీడర్లు కాకపోవచ్చు, ఒకవేళ మనలాగా చెయ్యలేకపోవచ్చు. వాళ్ళు ఒక 4 మెంబర్స్ జాయిన్ చేశారు అనుకుందాం. ఆరుగురు 6 4 24 మంది అవుతారు. 24 మంది వాళ్ళు కూడా ఇంకొంచెం క్యాపబిలిటీ లీడర్ కాకపోవచ్చు. ఎందుకంటే మనం చేసేలాగా చాలా మందికి నెగిటివ్ ఉంటుంది. ఏముంటుంది, మనలాగా చేసేవాళ్ళు మనకు కనపడట్లేదు, ఎవరు రావట్లేదు, ఎవరు చేయట్లేదు అనే ఒక ఆలోచన ఉంటుంది. ఒకవేళ మనలా కాకపోయినా మనకన్నా కొంచెం తక్కువగా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా గానీ మనం ఉంటాం, మనం క్యాపబిలిటీ లీడర్ కాబట్టి ఒక 6 మందిని జాయిన్ చేస్తాం. 6 మంది ఇంకొకరు తక్కువ వేసుకున్న 4 మెంబర్స్, 4 మెంబర్స్ ఇంకొంచెం తక్కువ వేసుకున్న ఒక 3 మెంబర్స్. ఆరుగురు 6 4 24, 24 3 ఇంటూ మరి మొత్తం 72 మంది టీమ్ సైజ్ అవుతుంది. మొత్తం 72 మంది ఇంటూ టోటల్ అందరు కలిపి 103 అంటే 103 మంది ఒక టీమ్ సైజ్ అవుతుంది. 100 PV మనం చేసినట్లయితే ఈ ప్లాన్ ప్రకారం చూడండి, 100 PV మనం చేసినట్లయితే 103 మంది ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా ఈరోజు నెలకి నెలకి ఒక 32,000 ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నెలకి ఒక 32,000 ఇన్కమ్ తీసుకోవచ్చు ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా. మనకి చెప్పండి, ఒక 100 మెంబర్స్ దొరకరా ఇండియాలో? మన మైండ్ సెట్ మార్చుకుంటే ఒక 100 మెంబర్స్ దొరకరా? ఇలాగా ఇలాగా నా టెస్ట్ మనీకి నేను ఇది కనెక్ట్ అయింది కాబట్టి నేను ఇది చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను ఒక నెగిటివ్ గా వచ్చాను, నా వల్ల కాదు సార్ నేను చెయ్యను సార్ అని మా అప్లైనర్ చెప్తే, లేదు మేడం దీంట్లో హెల్త్ ఉంది చూడండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఫస్ట్ నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండింది. ఆ పీసీఓడి ప్రాబ్లం ద్వారా నేను ఆరోగ్యంతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఒకరు వారసత్వం అన్నారు, ఒకరు బ్లడ్ లేదన్నారు. ఒంగోలులో నేను శైలజ దగ్గరికి, ఒక శాంతాకుమార్ దగ్గరికి, టూ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇద్దరు అలా చెప్పారు. అగైన్ నేను దీంట్లో శతావరి మ్యాక్స్, గ్యానోడర్మా, ఫ్లాక్సాయిల్, ఆమ్లా ఈ క్యాప్సిల్స్ వాడిన తర్వాత నాకు థైరాయిడ్ అనేది గైనిక్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. మెన్సెన్స్ ప్రాబ్లం ఒక 35 ఇయర్స్ కి నాకు మెన్సెన్స్ అనేది స్టాప్ అయిపోయి పీసీఓడి ప్రాబ్లం తోటి ఓవర్ వెయిట్ 100 దాకా నేను రావడం తోటి చాలా సఫర్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. మరి వెస్టేజ్ లో ఆరోగ్యం ఉంది అని చెప్పారు సారు. ఆరోగ్యం కోసం నేను వచ్చి మంచి ఆరోగ్యం ఒక డాక్టర్ దగ్గర దొరికిన సొల్యూషన్ అనేది నేను సప్లిమెంటరీ ద్వారా తీసుకోవటము, అలాగే సిస్టానికి కనెక్ట్ అయ్యి నేను లెర్నింగ్ తీసుకోవాలి, నేను ఎందుకు మాట్లాడలేను, ఎందుకు చేయలేను, ఫస్ట్ నేను అన్ని విషయాలు మనం తెలుసుకుంటే ఎవరైనా నా మాట వినగలుగుతారన్న ఒక ఆలోచనతోటి నేను సిస్టమ్ ఫాలో అవుతూ మెంటర్స్ ని అప్లైనర్స్ ని ఫాలో అవుతూ 100 PV కన్సిస్టెన్సీ నేను సెల్ఫ్ చేస్తే గానీ నేను నా టీం అందరికి నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను అనే ఆలోచనతోటి 100 PV ప్లాన్ చేసుకొని 3 మంత్స్ లో ఫ్రెండ్స్ నేను 2019 నవంబరు అలా జాయిన్ అయ్యాను. డిసెంబర్ కల్లా నేను నేర్చుకొని సిస్టమ్ ఫాలో అయిపోయి అప్పుడు 10,000 PVలు మేము బ్రాంజ్ అవ్వాలంటే, ఇప్పుడైతే మీకు 5,500 PVలు బ్రాంజ్ కి. మాకు సక్సెస్ఫుల్ పీపుల్స్ ఎవరు లేరు. ఆ రోజుల్లో వెస్టేజ్ ఏమిటి మేము పరిగెత్తాం, కానీ వెస్టేజ్ ఇప్పుడు పీపుల్ తో పరిగెడుతుంది. ఆ రోజు చేయాలంటే కష్టం, సక్సెస్ఫుల్ పీపుల్స్ లేరు. మరి ఎక్కువగా మనం ప్రొడక్ట్ కరోనా టైంలో మేము జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులకు ఆన్లైన్ వచ్చింది.
మరి ఎక్కువ డిఎల్సిబి స్టాక్ పాయింట్స్ దూరంలో ఉండేది, 50 కిలోమీటర్స్ దూరంలో ఉండేది మాకు. 50 కిలోమీటర్ల దూరంలో నేను ఒక స్కూటీ వేసుకుని వెళ్ళి అందరికి ప్రొడక్ట్ ని, అంత దూరం రావాలంటే అంత దూరం ఎవరు వస్తారు, మాకు ఈ అవసరం ఏముంది, మేము ఇక్కడే కొనుక్కుంటాంలే, అక్కడికి ఏం వస్తామని ఇలా నెగిటివ్ వస్తుంటే వాళ్ళందరికి ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ అలా కష్టపడి ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే సిస్టమ్ ఫాలో అయ్యి లెర్నింగ్ తీసుకున్నాం. అలా నా ఫస్ట్ ఇన్కమ్ ఫస్ట్ 189 రూపాయలు వచ్చింది. హైయెస్ట్ ఇన్కమ్ నాకు మరి బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు నేను 9,800 ఇన్కమ్ తీసుకున్నాను. సెకండ్ మంత్ డిసెంబర్ 9,800 ఇన్కమ్ తీసుకొని, ఇది కాదు నాకు అర్థం కావట్లేదు, ఇంకా ఇన్కమ్ కావాలి నాకు, అసలు 9,800 కాదు నా ఇన్కమ్, నా గోల్ వేరు, నా డ్రీమ్ వేరు అనుకోని నేను ఈ రోజు వెస్టేజ్ తర్వాత నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ గా నేను 32,000 ఇన్కమ్ తీసుకున్నాను. 100 PV కన్సిస్టెన్సీని ఫాలో అయ్యాను. సిల్వర్ డైరెక్టర్ గా 32,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇలాగ మనం వెళ్తే ఖచ్చితంగా మనము అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. 50,000 కూడా తీసుకోవచ్చు. మనం సిస్టమ్ ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా మనం 50,000 కూడా తీసుకోవచ్చు. మరి అలా వెళ్తే ప్రతి ఒక్కరూ అప్పుడు మన స్టోరీ 10 మంది వినగలుగుతారు. మనము చెప్పిన మాట ఎవరైనా సరే ఖచ్చితంగా ఎస్ దీంట్లో వెస్టేజ్ లో ఏదో ఉంది. నేను చెప్పినప్పుడు అందరు అవాయిడ్ చేసేసారు. అవాయిడ్ చేసేసి ఎప్పుడైతే నాకు ఒక 10,000 32,000 ఇన్కమ్ వచ్చిందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరు అవాయిడ్ చేసిన ప్రతి ఒక్కరు ఓ ఏంటి అమ్మాయి నిజంగా ఏదో చెప్పింది, మనం ఏదో అమ్మాయి మాట అవాయిడ్ చేసేసాము, ఒక్కసారి స్టడీ చేద్దామని చెప్పి చాలా మంది లీడర్స్ రావడం జరిగింది. మరి సక్సెస్ మన వైపు పరిగెడుతున్నప్పుడు మరి మనం సక్సెస్ అయితేనే సక్సెస్ అనేది మన వెంట పరిగెడుతుంది ఫ్రెండ్స్. అవి చూపించాలి. అది కష్టం కావచ్చు, మరి ఆ కష్టానికి మనం నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా ప్రతిఫలం ఇంకొక రోజు వస్తుంది. మరి నచ్చింది వాడటం, నమ్మింది చెప్పడం, తెలియంది తెలుసుకోవడం, తెలిసిన దాన్ని తెలియచెప్పడం, ప్రణాళిక చేసుకోవడం, ప్రణాళికను బట్టి పని చేయడం, మరి నలుగురికి నిలబడటం, నలుగురితో కలిసి నడవడమే సక్సెస్ ఫ్రెండ్స్. చూడండి, నచ్చింది వాడటం, నమ్మింది చెప్పడం. మనకి నచ్చిన విషయాన్ని 10 మందికి హార్ట్ఫుల్ గా ఖచ్చితంగా చెప్పగలుగుతాం. తెలియంది తెలుసుకోవడం, తెలిసింది తెలియజెప్పడం, ప్రణాళిక చేసుకోవడం, ప్రణాళికను బట్టి పని చేయడం. మన టీంకి ఎలా ఉంది, ఎలా కావాలని దాన్ని బట్టి మన ప్రణాళిక వేసుకొని మన వర్క్ చేయాలి. మరి నలుగురికి నిలబెట్టడం, నలుగురితో కలిసి నడవడమే సక్సెస్. మరి అలా వెళ్తేనే మనం అందరం అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాం. మరి సిస్టమ్ 100% సిస్టాన్ని పాటించాలి. సూత్రాలు ఉంటాయి కొన్ని. వెస్టేజ్ లో సిస్టమ్ పాటించాలంటే 100 మరి 100% మనం ఒక సెలబ్రిటీగా కావాలి. మరి 100 ఫాలో అవ్వాలి, 100% సిస్టాన్ని ఫాలో అవ్వాలి. అప్లైనర్కి డౌన్లైనర్కి మధ్య వారధిగా మనం నిలబడాలి. ఇవన్నీ మీకు తెలుసు, మీ అప్లైనర్స్ మీ లీడర్స్ అందరు చెప్తారు. మరి వెస్టేజీని ఒక వెస్టేజ్ మాలగా ధరించాలి. ఒక అయ్యప్ప మాల ఎలా వేస్తే అలా ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఒక మాలగా దీక్షగా మనం కానీ పాటిస్తే ఖచ్చితంగా 5 lakhs ఇన్కమ్ కు ప్రతి ఒక్కరు వెళ్తారు ఫ్రెండ్స్. మరి టీమ్ లీడర్ గోల్స్ టీమ్ కోసమే మనం పనిచేయాలి. ఎల్బోవి ఎన్నర్స్ కార్ ఎన్నర్స్ ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఎంత ఎదిగినా మనం ఒదిగి ఉండాలి. మరి 7 రకాల ఏదైతే మనం పడిపోకుండా సిస్టాన్ని ఫాలో అవుతూ ఇవన్నీ మనం చేసినప్పుడు మాత్రం మనకు సక్సెస్ వస్తుంది. ఇది నా సక్సెస్ కు సీక్రెట్. నేను ఇలా ఉంటూ మీకు ఇంకా నేను చూపిస్తాను. చూడండి, ఒక సెలబ్రిటీ లాగా ఒక హౌస్ వైఫ్ గా ఉన్న నేను ఈరోజు బ్యాంకాక్ వెళ్ళాము. ఒక వంటింటిగా పరిమితమైన నేను మా పక్కింటి వాళ్ళకి ఎవరికీ తెలియదు. సార్ చెప్పినప్పుడు నెగిటివ్ నేను ఎవరికి తెలియదు సార్, నాకు నేను చెప్తే ఎవరు వినరు అన్నాను. ఈ రోజు ఒక సెలబ్రిటీగా ఏపీ తెలంగాణలో ఫస్ట్ క్రౌన్ డైరెక్టర్, ఏపీ తెలంగాణలో ఫస్ట్ సెకండ్ క్రౌన్ డైరెక్టర్ గా మా టీమ్ లో నేను నిలబడ్డాను. అంటే నాకన్నా బిఫోర్ ఎవరైనా ఉండొచ్చు, లేరని మనం అనుకోకూడదు. మా టీంలో పవర్ అకాడమీ అనే టీంలో ఏపీ తెలంగాణలో ఫస్ట్ సెకండ్ క్రౌన్ డైరెక్టర్ గా నేను ఉండడం జరిగింది. తర్వాత ఒక సెలబ్రిటీ ఈ రోజు శ్రీకళ అంటే ఒక గుర్తింపు, ఒక నేము ఫేమ్ తీసుకొచ్చుకున్నా. శ్రీకళ మేడం అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళినా మేడం శ్రీకళ గారా, మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం అంటారు. ఎందుకంటే ఒక 7th క్లాస్ చదువుకొని ఒక ఫార్మర్ గా ఒక వ్యవసాయం చేసుకుంటూ ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉంటూ మాట్లాడటం అంటే ఏమీ తెలియదు నేను ఈ రోజు అనార్కలింగ ప్రతి ఒక్కటి నేను మాట్లాడుతూ ఒక టీం ఒక సెలబ్రిటీ లాగా ఉంటూ గుర్తింపు తెచ్చుకున్నానంటే క్రెడిట్ కోస్ట్ వెస్టేజీ అంటే అది సిస్టమ్ ఫాలో అవుతూ సిస్టానికి కనెక్ట్ అవుతూ నేను నేర్పించుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఈరోజు బ్యాంకాక్ వెళ్ళాం మేము, గోవా వెళ్ళాం, మరి క్రూజ్ వెళ్ళాం. ఇలా కొన్ని ట్రిప్స్ అనేది ఒక కింద ఉండే విమానం ఫ్లైట్ చూసాం కానీ మేము ఎప్పుడు కూడా విమానం ఎక్కిందంటూ లేదు. మరి ఈ రోజు మా పిల్లలను చదివించాలి, పిల్లల కోసం కష్టపడ్డా నేను కూడా. నేనైతే చదువుకొని జాబ్ చేయాలి,
మరి జాబ్ అనేది మనం చేయలేకపోయాం. మా పేరెంట్స్ వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల నన్ను చదివించలేకపోయారు. 7th క్లాస్ చదివించి రిలేటివ్స్ కి వచ్చి నాకు 15 years కి మ్యారేజ్ చేయడం జరిగింది. 15 సంవత్సరాలకు మ్యారేజ్ అవడం తోటి ఒక బాధ్యతలు ఇవన్నీ వచ్చేవి. ఆ తర్వాత నేను పడిన కష్టం మరి నా పిల్లలు పడకూడదు, మరి నా పిల్లలు కూడా ఇలా ఉండకూడదు, నా లైఫ్ లాగా ఉండకూడదు, నా పిల్లలకి ఒక మంచి కెరీర్ ఇవ్వాలి, మంచిది డ్రీమ్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో చూడాలనేది నా కళ. మరి ఆ కళ ఒక్కరు కష్టపడితే కాదుగా. మా హస్బెండ్ వేస్తున్నారు, పొలాలు వేస్తున్నారు, అవి వేస్తున్నారు, ఇవి వేస్తున్నారు, లాభాలు అయితే రావట్లేదు. ఒక సంవత్సరం వస్తే ఒక సంవత్సరం లాస్ వస్తుంది, ఒక సంవత్సరం లాభాలు వస్తున్నాయి. ఇలా అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. కాదు ఇది కాదు, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి నాకు ఆలోచనతోటి కొన్ని ఏదో చేసి ఒక టైలరింగ్ అని, ఒక బట్టల షాప్ అని, ఇలా కొన్ని చేసినప్పుడు ఫెయిల్యూర్ వాటిల్లోనే చేసాం. సక్సెస్ఫుల్ కంపెనీలు కానీ సక్సెస్ వాటిల్లో మనం ఎప్పుడు నేను చేయలేదు. అందుకే నెట్వర్క్ అన్నా డైరెక్ట్ సెల్లింగ్ అన్నా కొన్ని నెగిటివ్స్ కూడా ఉండేది. నాకు చాలా నెగిటివ్స్ ఉండేది. అసలు ఇవన్నీ పాసిబిలిటీ కాదు, అసలు ఇవన్నీ నథింగ్, అసలు వేస్ట్ అనే ఒక నెగిటివ్ 100% ఉండేది. కానీ దాని నుంచి ఎప్పుడైతే నేను హెల్త్ రిజల్ట్ తీసుకున్నాను, 100% మన ఆలోచన కరెక్ట్ కాదు, మనం ప్రతి ఒక్కదాన్ని నెగిటివ్ గా ఆలోచించకూడదు, మనం ఫెయిల్యూర్ కంపెనీలు తీసుకున్నాం, సక్సెస్ఫుల్ కంపెనీలో ఎంచుకోకపోవటం మన మిస్టేక్ అని నేను ఆలోచించుకొని మైండ్ సెట్ మార్చుకొని ఈరోజు సెలబ్రిటీ లాగా మంచి గుడ్ హెల్త్ తీసుకున్నాను. ఒక నేము పేమ్ తీసుకుంటూ ఈ రోజు ఇంటర్నేషనల్ ఫ్లైట్ మా పిల్లల్ని చదివించి మా పిల్లల ద్వారా నేను ఫ్లైట్ ఎక్కాలనుకున్నాను. కానీ ఈ రోజు నా ఫ్యామిలీకి నేను ఒక ఫ్లైట్ ఎక్కిచ్చే స్థాయికి నేను ఎదిగానంటే క్రెడిట్ గోస్ టు వెస్టేజీ అండి. మరి అలాగే నా టీం తోటి వీళ్ళ వెళ్ళడం జరిగింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి ఇది. నేను ఇంకా నా ఫోటో పిక్, నేను ఒక ఫార్మర్ గా ఉన్నప్పుడు నాకు చిన్న పిక్ మిస్ అయింది. ఇలాగా మీటింగ్స్ కానీ ఇలాగ ట్రిప్స్ కానీ ఇలా మా టీమ్ తో నేను వెళ్ళడం జరిగింది. ఇలాగా గోవా వెళ్ళినప్పుడు ఇది ఇలాగా చూడండి. ఒక హౌస్ వైఫ్ కి నాకున్న ఎడ్యుకేషన్ కి ఒక 5,000 అంటే తక్కువ, 10,000 అంటే ఎక్కువ ఫ్రెండ్స్. మరి మరి ఇలాంటి గుర్తింపు, ఇలాంటి రికగ్నేషన్ ఎవరు చేస్తారు మనకి? ఎవ్రీ మంత్ రికగ్నేషన్ ఉంటుంది ఈ వెస్టేజ్ లో, ఎవ్రీ మంత్ పండుగే. మరి కానీ ఇలాంటి రికగ్నేషన్ ఎక్కడ ఉంటాయి? ఓ పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకో ఎవరికో ఉంటాయి. కానీ అది కూడా వాళ్ళకి ఒక 5 years లిమిటెడే ఉంటది. వాళ్ళు గెలిచినప్పుడు ఒక 5 సంవత్సరాల్లో ఎవరైతే పదవిలో ఉంటారో పదవిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటది. కానీ వెస్టేజీలో నువ్వు ఎప్పుడైతే బుడిబుడి అడుగులు వేసేవో, నీ మైండ్ సెట్ మార్చుకోకుండా స్టిక్ అనే గాని ఉంటే లాస్ట్ నీ ప్రాణము పోయినంత వరకు కూడా వెస్టేజ్ లో నీకు రికగ్నేషన్ ఉంటది. మనం సాధించే ప్రతి ఒక్క సక్సెస్ కి అప్రిషియేటింగ్ చేయడానికి మరి మన మెంటర్స్, అప్లైనర్స్, సిస్టమ్, మరి కంపెనీ మేనేజ్మెంట్ అందరూ ప్రతి ఒక్కటి. నిన్న లాస్ట్ మంత్ చూసారు కదా కంపెనీ అవార్డు ఫంక్షన్, ఎంత మంది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు. మరి దీంట్లో గుర్తింపు, రికగ్నేషన్ ఉంటుంది, మంచిది. మరి ఇంతకన్నా హ్యాపీనెస్ ఏం కావాలి ఫ్రెండ్స్? మరి ఇలాంటి గుర్తింపు తెచ్చుకుంటూ మంచి ఇలాగా నేను ఒక ఈసీడీ అయినప్పుడు చూడండి ఎంత మంది ఒక ప్రైజులు కానీ ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇది మా ఫ్యామిలీ పిక్ అన్నమాట. మా హస్బెండ్, మా పిల్లలు ఇద్దరు, నాకు 2 పిల్లలు. మా బాబు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, మా పాప బీటెక్ అయిపోయి హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. వెస్టేజ్ లోకి వచ్చినప్పుడు వాళ్ళ స్టడీ కూడా కంప్లీట్ అవ్వలేదండి. నేను చాలా బాధపడ్డది. మా బాబుకి ఎంబీబీఎస్ డాక్టర్ చదవాలని కోరిక. మేము మధ్య తరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ ఆయన ర్యాంక్ చూస్తే 6,000 వచ్చింది ఎంబీబీఎస్ నీట్ లో. 6,000 వస్తే డాక్టర్ సీట్ వస్తుందా? రాదు. కానీ 2,000 1000 రావాలి. కానీ తను కష్టపడి 6,000 అంటే గుడ్ స్టూడెంటే. కానీ తనకి రాలేదు. తన కోరిక నేను తీర్చలేకపోయాను. ఎందుకంటే 1-2 కోట్లు పెట్టి మనం సీట్ కొనే స్థితి మన చేతిలో లేదు. కానీ కాంప్రమైజ్ చేశా. మన వల్ల కాదమ్మా ఇది, నేను కోట్లు పెట్టి మనం ఇలా డాక్టర్ ని చేయాలనంటే నా వల్ల కాదు. నువ్వు డాక్టర్ చదివించినా, నేను అప్పు చేసి చేసిన డాక్టర్ చదివించినా మళ్ళీ రేపు కోట్లు పెట్టి హాస్పిటల్ చేయాలి, ఇవన్నీ నా వల్ల అవ్వదు. నీ మైండ్ సెట్ మార్చుకున్నారా, నువ్వేదో ఒకటి ఇంకో దానికి అడ్జస్ట్ అయ్యి వెళ్ళి కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోవాలని చెప్పి మా బాబుని మైండ్ సెట్ మార్చా. నేను మైండ్ సెట్ మార్చి ఏజీబీఎస్ కు పంపించేశాను. ఏజీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత ఏజీఎంఎస్ కి వెళ్ళిపోయి ఈ రోజు అమెరికాలో జాబ్ చేసుకుంటున్నారు. అమెరికా ఎప్పుడు పంపించానంటే ఫ్రెండ్స్, దట్ ఈస్ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లోకి వచ్చిన తర్వాత అమెరికా పంపించాను. మా సన్నికి చెప్పాను నేను, బాబు నువ్వు బిఫోర్ నేను వెస్టేజ్ లో నువ్వు అడిగిన నేను డ్రీము నేను నీకు తీర్చరాపోయాను. కానీ ఇప్పుడు నీకేం కావాలో చెప్పు, వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంది, దీని ద్వారా నీ కోరిక నేను తీర్చగలుగుతాను, నాకు ఆ ధైర్యం అనేది వచ్చిందని చెప్తే నేను ఎంఎస్ కి అమెరికా వెళ్తానమ్మంటే నేను మా బాబుని అమెరికా పంపించడం జరిగింది. అంటే కనీసం లాస్ట్ ఆయన సెకండ్ కోరికనే నేను తీర్చగలిగానంటే పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. మరి ఫ్యామిలీ ఒక రికగ్నేషన్ ఎవరికి వేస్తారు చెప్పండి? ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరో ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పెద్ద ఉన్న వాళ్ళకి వేస్తారు. కానీ వెస్టేజ్ లో ప్రతి రోజు మనకి పండుగనండి.
మరి ఇలాంటి ఒక సెలబ్రిటీ లైఫ్ కదా ఇది, చెప్పండి ఇప్పుడు ఎస్ఆర్ నో? సెలబ్రిటీ లైఫ్, ఖచ్చితంగా సెలబ్రిటీ లైఫ్ మనం తీసుకోగలుగుతాం, ప్రతి ఒక్కరు తీసుకోగలుగుతారు. మరి ఇలా కారు 12 లక్షలు పెట్టి నేను బ్రీజా కార్ తీసుకోవడం జరిగింది. మరి ఈ 12 లక్షలు పెట్టి బ్రీజా కార్ తీసుకున్నానంటే, మా ఇంటి పక్క వాళ్ళకి కారు ఉంటే అయ్యో నేను కారు ఎప్పుడు, నాకు స్కూటీ ఉండేది, బట్ స్కూటీ కాదు, మా అందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కారుల్లో వెళ్తున్నారు, నాకు ఎప్పుడు కారు, పల్లెటూరు అయినా మాకు కొంచెం ఇక్కడ అంత రిచ్ గా ఉంటారు. మరి అందరి కార్లునే, నాకు కారు లేదు, మరి నేను కూడా కారు కావాలి, నా ఫ్యామిలీకి ఒక గిఫ్ట్ గా ఇవ్వాలనుకొని, మరి నేను జాయిన్ అయిన 2 ఇయర్స్ లోనే కారు, 1.5 year లోనే నేను కార్ తీసుకోవడం జరిగింది. ఈసీడీగా మరి నేను 12 లక్షలు పెట్టి ఒక బ్రీజా కార్ తీసుకున్నాను. ఈ రోజు హ్యాపీగా రాత్రి కూడా నేను మా ఊరి పక్కన ఒక 40 కిలోమీటర్లు ఉంటది, చేమగుర్తని వెళ్ళి అక్కడ ఒక 40 మెంబర్స్ తో హోమ్ మీటింగ్, పెద్ద హోమ్ మీటింగ్ కండక్ట్ చేసి 9:30, 10కి వచ్చాను అనమాట. కార్ లో హ్యాపీగా జర్నీ చేసుకుంటూ ఈ రోజు వెళ్తా ఉన్నాం. మరి ఇది కదా లైఫ్ అంటే, ఇది కదా ఒక సెలబ్రిటీ అంటే. ఇవన్నీ చూడు, నా హైయెస్ట్ ఇన్కమ్ ఇది 1,60,440 రూపాయలు నా హైయెస్ట్ ఇన్కమ్ ఇది. మరి ఇవన్నీ ఎక్కడ వస్తాయి? జీవితం మారాలంటే ఆలోచన మారాలి ఫ్రెండ్స్. మన జీవితం మారాలంటే మన ఆలోచనలు అనేది మారితేనే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వగలుగుతాం. మరి ఇది నా స్టోరీ, ఆ ఆ, నా టెస్ట్ మనీ ఇది. ఖచ్చితంగా నేను కూడా ఒక 10,000 అయితే చాలు అనుకున్నా. నేను ఈ రోజు హైయెస్ట్ అని తీసుకున్నా. నేను త్వరలో ఇంకా ఎప్పుడు 2 lakhs కి వెళ్ళాలా అనే ఆలోచనతోటి నా మైండ్ సెట్ మార్చుకొని సిస్టమ్ ఫాలో అవుతూ నేర్చుకుంటూ వెళ్తా ఉన్నాను. ఇది తర్వాత చాలా మంది ఉమెన్స్ ఉంటారు ఈ రోజు బిజినెస్ లో, 70% ఉమెన్స్ సక్సెస్ అవుతున్నారు ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో. మరి వాళ్ళందరూ కూడా చాలా మంది హెల్త్ మీద అవగాహన లేక చాలా సఫర్ అవుతూ, చాలా ఆరోగ్య సమస్యలతోటి చాలా మంది బాధపడుతూ ఉన్నారు. మరి అలాంటి ఉమెన్ కి చాలా, మన గౌతమ్ బాలి గారు కూడా ఉమెన్స్ ని, లేడీస్ ని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకి ఏం కావాలనేది, మంచి హెల్త్ ఇవ్వాలి అనే ఆలోచనతోటి మనకి 2022 మార్చిలో ఉమెన్ హెల్త్ అనేది ఆర్ఓ క్యాప్సూల్స్ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి చూపిస్తారండి. ఆర్1 క్యాప్సుల్, ఈ ఆర్1 క్యాప్సుల్ చాలా మంది లేడీస్ కి తెలియదు, వాళ్ళ హెల్త్ అనేది ఎలా కండిషన్ ఇబ్బంది పడుతూ ఉంటది తెలియక చాలా మంది వీళ్ళకి అది ఇది అని అనుకుంటా. 30-40 దగ్గర నుంచి లేడీస్ కి హార్మోన్స్ చేంజెస్ అవడం వల్ల చాలా చిరాగ్గా, మెంటల్ గా బిహేవియర్ ఉంటుంది. అంటే కోప్పడతాం, ఊరికి పిల్లల మీద కోప్పడతాం, హస్బెండ్ మీద కోప్పడతాం, ఆ ఊరికినే ఏడవటము, మెంటల్ టెన్షన్ గా ఉండటం, లేదంటే పెయిన్ రావటం, కడుపు నొప్పి రావటం, కానీ హార్మోన్ చేంజెస్ అవటం, థైరాయిడ్ రావటం, ఓవర్ వెయిట్ రావటము, లేదంటే మైండ్ అనేది వాళ్ళకి ఊరికి ఏదన్నా చిన్న మాట అనగానే ఏడుపు రావటము, బాధ రావటం, ఎమోషనల్ రావటము, లేదంటే బాడీ బ్రెస్ట్ జారటము, లూజ్ స్కిన్ రావడం కానీ, స్కిన్ మార్పుడు రావటం కానీ, హెయిర్ ప్రాబ్లం రావటం కానీ, వెయిట్ రావటం కానీ, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటాం. ఈరోజు దానికి గమనించి గౌతమ్ బాలి గారు లేడీ మరి ఉమెన్ కూడా ఈక్వల్ ఈ రోజు మల్టీ టాస్క్ వర్క్ చేయగల క్యాపబిలిటీ ఎవరికైనా ఉంది అని అంటే అది దట్ ఈజ్ పవర్ ఆఫ్ ఉమెన్ కి మాత్రమే. మల్టీ టాస్క్ వర్క్ చేసే క్యాపబిలిటీ ఒక లేడీకి మాత్రమే ఉంటది. చూడండి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తాం, మన హెల్త్ గురించి మనం ఆలోచించం, మన మెంటల్ టెన్షన్ గురించి మనం ఆలోచించం. ఎంతసేపటికి పిల్లలకి ఏమి ఇవ్వాలా, పిల్లలకి ఏం ఫుడ్ ఇవ్వాలా, మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి, పిల్లలకి హెల్దీ లైఫ్ ఇవ్వాలి, మరి హస్బెండ్ కి కావాల్సింది సమకూర్చాలి, అత్తామామలు చూసుకోవాలి, అమ్మా నాన్నలు చూసుకోవాలి, ఇలా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం. ఈ వర్క్ ఎప్పుడు చేయాలి, వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి ఉంటదని చెప్పి వీళ్ళ మీద ఆలోచిస్తా ఉంటాం. వాళ్ళని పంపించిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకోవటం, మళ్ళీ ఇల్లు నీట్ గా పెట్టుకోవటం, మళ్ళీ పిల్లలకు కావాల్సిన స్కూల్ బాక్సులు తీసుకెళ్ళటం, మళ్ళీ హస్బెండ్ కి క్యారేజ్ సర్దటం కానీ, ఇలా మనం ఆలోచిస్తానే ఉంటాం. కానీ ఉమెన్ అనేవాళ్ళు వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు కేరింగ్ తీసుకుంటారు. ప్రోటీన్ లోపం అవుతుందా, న్యూట్రిషన్ లోపం అవుతుందా, ఐరన్ లోపం అవుతుందా, కాల్షియం లోపం అవుతుందా, అసలు నేను ఇలా ఎందుకు అవుతున్నాను, నేను మెంటల్ టెన్షన్ ఎందుకు అవుతున్నాను, నాకు ఎమోషనల్ గా ఎందుకు వస్తుంది అని చెప్పి మనపై మనకి కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది చాలా మంది ఉమెన్ లో. కానీ ఈరోజు దానికి 30-40 దగ్గర నుంచి హార్మోన్స్ చేంజెస్ అవ్వటం వల్ల, దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది జెంట్స్ మీ ఇంట్లో, మీ లేడీస్, మీ మదర్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, చిల్డ్రన్స్ ఎవరైనా, సిస్టర్ కావచ్చు, ఎవరైనా సరే ఎమోషనల్ గా అవుతున్నప్పుడు వాళ్ళని అర్థం చేసుకుంటే చిరాకు పడి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ తీసుకొచ్చుకోవద్దు. ఎందుకంటే మైండ్ సెట్ అనేది 40 దాటిన తర్వాత నుంచి వాళ్ళకి హార్మోన్స్ చేంజెస్ అవ్వడం వల్ల ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. చిన్న కష్టాన్ని కూడా బాధలాగా భావిస్తారు, ఏడ్పు వచ్చేస్తుంది వాళ్ళకి, బాధ వచ్చేస్తుంది, ఇక్కడే ప్రపంచంలో ఉన్న కష్టమంతా నాకే వచ్చిందని అంత ఫీలింగ్ వచ్చేస్తుంది కానీ అది హార్మోన్స్ చేంజెస్ వల్ల వస్తుంది. కొన్ని చిన్న ఒత్తిడిగా తట్టుకోలేరు,
దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఏం కావాలని సమకూర్చి వాళ్ళ మైండ్ సెట్ ని ప్రశాంతంగా హ్యాపీ చిన్న ఒక హ్యాపీనెస్ కి లేడీ చాలా పొంగిపోతుందండి. మీ హస్బెండ్ ఎవరైనా సరే లేడీస్ ని చిన్న ఒక అప్రిషియేటింగ్ చేయండి. ఒక కర్రీస్ వేసిన ఒక శారీ అయినా సరే, ఇది బాగుంది, ఈ కర్రీ బాగుంది, ఈ శారీ బాగుంది, నీకు చిన్న అప్రిషియేట్ చేయండి మీ ఇంట్లో మీ లేడీస్ ని. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేడీస్ దేంట్లో తక్కువ కదండి, మల్టీ టాస్క్ వర్క్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. జెంట్స్ ఉంటే జాబ్ అంటారు, బిజినెస్ అంటే బిజినెస్ అంటారు, రెండో వర్క్ వాళ్ళు చేయలేరు. కానీ మనం చూడండి, ఈ రోజు వంట పొయ్యి మీద పెడతాం, కాఫీ టీలు ఇస్తా ఉంటాం, ఇల్లు తుడుచుకుంటా ఉంటాం, మళ్ళీ వాషింగ్ మిషన్ బట్టలు వేసుకుంటా ఉంటాం, మళ్ళీ కూరగాయలు కట్ చేసుకుంటా ఉంటాం, మళ్ళీ జూమ్ మీటింగ్స్ అంటే జూమ్ మీటింగ్స్ కూడా వింటా ఉంటారు చాలా మంది. ఇలాంటి మల్టీ టాస్క్ చేస్తాం. కానీ ఎనీ సెక్టార్స్ లో, ప్రతి ఒక్క సెక్టార్ లో నేను కూడా చేయగలనని ప్రూవ్ చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది లీడర్స్, గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు. మరి మనం ఎందుకు చేయలేము? మన గుడ్ హెల్త్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం ఫ్రెండ్స్. దానికి వెస్టేజ్ లో గౌతమ్ బాలి గారు మనకి R1 క్యాప్సుల్ అని ఉమెన్స్ డే రోజు మార్చి మార్చి 8వ తేదీ మనకి ఈ ప్రొడక్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికైనా 40 దగ్గర నుంచి అలాంటి సిమ్టమ్స్, హార్మోన్స్ చేంజెస్ అయినందువల్ల ఎమోషనల్ గా ఫీల్ అవటము, ఊరికే ఏడవాలనిపించటం, బాధ రావటము, కష్టంగా అనిపించటము, లేదంటే హెల్త్ ఏదైనా స్టమక్ పెయిన్ వచ్చినా, ఎనీ ప్రాబ్లమ్స్ వచ్చినా, మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ప్రివెన్షన్ దాన్ బెటర్ దాన్ క్యూర్ అంటారు, మీ సీనియర్స్ చెప్తా ఉంటారు. ఖచ్చితంగా ఈ రోజుకి ఒక కాప్సుల్ తీసుకోండి, ఖచ్చితంగా హార్మోన్స్ సెటరేట్ అవుతుంది. మనం హెల్దీగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇది వాడుకోవచ్చు. అలాగే ఈ వర్క్ అనేది మనం చేయాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. బిజినెస్ లో మనం స్ట్రాంగ్ గా ఉండాలంటే మన హెల్త్ అనేది స్ట్రాంగ్ గా ఉంటేనే మనము ఈ బిజినెస్ లో చేయగలుగుతాం. నెక్స్ట్, చాలా మంది ఈ రోజు ఇన్ఫెర్టిలిటీ తోటి చాలా మంది బాధపడుతున్నారు ఉమెన్స్ అనేది. ఈ ఇన్ఫెర్టిలిటీ అనేది ఎందుకు వస్తుంది? చాలా మంది ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అవడానికి కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటనేది మనం ఈరోజు తెలుసుకుందాము. ఇండియాలో చాలా మంది 2.8 మిలియనర్స్ ఈ ఇన్ఫెర్టిలిటీ తోటి, ప్రాబ్లమ్స్ తోటి ఆ చాలా మంది బాధపడుతున్నారంట. మరి చాలా మంది హార్మోన్స్ చేంజెస్ అవడం వల్ల ఈ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటము, ఆ ఈ ఈ బాధలతో ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇలాంటి కారణాలన్నీ కూడా ఇన్ఫెర్టిలిటీ అనేది కారణం అవుతుంది. అది దానికి సమస్యలు, కొన్ని రకాల సమస్యలు కావచ్చు, అందరికి ఒకే రకం సమస్య అనేది ఉండదు. ఇక్కడ చూడండి, కొంతమందికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, కొంతమందికి థైరాయిడ్ కావచ్చు, కొంతమందికి ఒబిసిటీ కావచ్చు, కొంతమందికి పీసీఓడి ప్రాబ్లం కావచ్చు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా మందికి ఉండొచ్చు. ఈ చాలా మందికి ఉండే ఈ ప్రాబ్లమ్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటది, అందరికి ఒకలాగా ఉండదు నేను చెప్పను, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటది. దానికి ఈ రోజు మనం సొల్యూషన్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం. మరి లోయర్ సిరం కౌంట్ అనేది తక్కువగా ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అవ్వదు. అది ఎవరిలో ఉంటది అంటే మెన్లో ఉంటది. లోయర్ సిరం ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అవ్వకపోవటానికి కొన్ని వేల కణాలు అనేది కొన్నిలో గర్భాశయంలోకి వెళ్ళిన తర్వాత పుడుతూ చనిపోతూ ఉంటాయి. యాక్టివ్ కణాలు అనేది ఉన్నప్పుడు మాత్రమే, ఒక బలంగా ఇమ్యూనిటీ సిస్టమ్ తోటి ఒక యాక్టివ్ కణం, లోయర్ సిరం అనేది యాక్టివ్ గా ఉన్నప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అవడానికి సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ లేడీస్ ప్రాబ్లం కూడా ఉండదు, జెంట్స్ ప్రాబ్లం కూడా ఉంటది అనమాట. ఈ లోయర్ సిరం కౌంట్ అనేది తక్కువ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ, అది లేడీస్ లో కూడా ఒక్కొక్కళ్ళు ఉండొచ్చు, బట్ జెంట్స్ లో అలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అవడానికి కారణం కూడా ఉంటది. కానీ చాలా మంది ఏమంటారంటే తక్కువ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ రాలేదని, అంటే వాళ్ళ ప్రాబ్లం అనుకుంటారు. కానీ జెంట్స్ ప్రాబ్లం వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. తర్వాత మనకి ఇక్కడ కలిసినట్లయితే చూడండి, న్యూట్రిషన్ ఫుడ్, మనం బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ అనేది మనం అందించలేకపోవటం కాబట్టి మనకి ఈ ఈ ప్రాబ్లం కూడా, ఇన్ఫెర్టిలిటీ కానీ, హార్మోన్ చేంజెస్ అయిపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా మనం చేయట్లేదు ఈ రోజు. వర్క్ అని మనం పరిగెడతా ఉన్నాం కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయట్లేదు, ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ. మరి మెంటల్ హెల్త్ అంటే మనం ఎక్కువగా బర్డన్స్, ఎక్కువ ఫైనాన్షియల్ కానీ, ఫ్యామిలీ కానీ, మెంటల్ హెల్త్ అనేది స్ట్రాంగ్ గా లేకపోవడం కానీ, మంచి ఫుడ్ అనేది, స్లీపింగ్ అనేది, ఒక గుడ్ వాటర్, రోజుకు ఒక 3-4 లీటర్లు వాటర్ తాగాలండి. 3-4 లీటర్లు వాటర్ తాకపోవడం కూడా మన బాడీ అబ్జార్ప్షన్ లెవెల్, గుడ్ హెల్త్ తీసుకోవాలంటే ఖచ్చితంగా రోజుకు 3-4 లీటర్ల వాటర్ మనం తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి ఈ తర్వాత వచ్చేసరికి మనకు స్లీపింగ్ అనేది, మెంటల్ టెన్షన్ అనేది మనం
చాలా మైండ్ సెట్ ని, నెగిటివ్స్ ని మన మైండ్ లోకి రానియకూడదు. చాలా హ్యాపీనెస్ గా మన మైండ్ పెట్టాలి. ప్రతి ఒక్కటి నెగిటివ్ ఆలోచించుకుంటే, నెగిటివ్ ఒక దానికి నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటుంది. నెగిటివ్ ఏదైతే వస్తుంది అనుకున్నప్పుడు మనం దాన్ని తన్నే చేయాలి, కానీ దాన్ని మనం బ్రెయిన్ లోకి, మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి రానియకూడదు. నెగిటివ్ తీసేసి పాజిటివ్ ఆలోచనలతోటి హ్యాపీగా ఉండాలి. స్లీపింగ్ అనేది ఖచ్చితంగా రోజుకు ఒక 7 గంటల నుంచి 8 గంటలు మనం స్లీపింగ్ అనేది ఉంటే ఖచ్చితంగా మనకి ఇన్ఫెర్టిలిటీ అనేది, మనకి హార్మోన్స్ కానీ ఎనీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటది. ఇది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. పవర్ ఆఫ్ ఫుడ్ సప్లిమెంటరీ ద్వారా, మనకి వెస్టేజ్ లో ఫుడ్ సప్లిమెంటరీ ద్వారా న్యూట్రిషన్ అందించే సప్లిమెంటరీ ఉన్నాయి. మనం హెల్దీగా హార్మోన్స్ చేంజెస్ అవ్వకుండా, మరి హార్మోన్స్ అట్రాక్ట్ చేసే మనకి శతావరి మ్యాక్స్ ఉంది. ఇవన్నీ మనం వాడుకుంటున్నట్టయితే మనం హెల్దీగా ఉండొచ్చు. పీసీఓడి ప్రాబ్లం, ఈ పీసీఓడి ప్రాబ్లం కి చాలా మంది ఈ ఇది ఇది నీటి బుడకలు అని అంటారు. ఈ నీటి బుడకలు అంటే ఊరలాసెస్ అంటారు. మరి ఈ నీటి బుడకలని చాలా మంది ఆపరేషన్ ద్వారా కూడా క్లియర్ చేసుకుంటారు. కానీ ఈ ఆపరేషన్ ద్వారా క్లియర్ చేసుకున్నప్పుడు కొంతమందికి మళ్ళా మళ్ళా రిపీట్ వస్తానే ఉంటాయి. కానీ దాన్ని మన సప్లిమెంటరీ ఏం చేస్తుంది, కుదురులతో సహా మనం ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్ ఎప్పుడైతే మనం వాడుతున్నామో అప్పుడు మన ప్రాబ్లం, మెడిసిన్ వేరు సప్లిమెంటరీ వేరు, మీ అందరికి తెలుసు. మెడిసిన్ వాడుకుంటే లైఫ్ టైం అది వాడుతూనే ఉండాలి. ప్రాబ్లం అనేది పర్మనెంట్ సొల్యూషన్ రాదు, మళ్ళీ అగైన్ మళ్ళీ స్టార్ట్ అవుతానే ఉంటది. కానీ అగైన్ మళ్ళీ స్టార్ట్ అవుతా ఉంటే మనకి ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అవడం కష్టం అవుతుంది కదా. మెడిసిన్ ద్వారా మనకి సైడ్ ఎఫెక్ట్ కూడా రావచ్చు. కానీ ఈ సప్లిమెంటరీ ద్వారా మన ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ ప్రాబ్లాన్ని, వీటిని మనము కరిగించుకోవచ్చు. దానికి అంటే క్లీన్ చేయించుకోవచ్చు. ఆపరేషన్ దాకా వెళ్లకుండా సప్లిమెంటరీ ద్వారా మనం క్లీన్ చేసుకోవచ్చు. శతావరి మ్యాక్స్ ఒకటి, టాక్స్ క్లీనర్ ఒకటి, గ్యానోడర్మా ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, ఆమ్లా ఒకటి కానీ వాడుకున్నట్లయితే ఈ ప్రాబ్లం నుంచి మనము బయటపడవచ్చు ఫ్రెండ్స్. ఆపరేషన్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ఇది ప్రాబ్లంతో మీకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ ఉన్నా, నీటి బుడుకులు ఉన్నా, మీకు ఎనీ ప్రాబ్లం ఒకవేళ తెలియకుండా ఏదైనా లాస్ట్ స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ కణాలు, ఒక ఫస్ట్ స్టేజ్ లో అయితే వాళ్ళ క్యాన్సర్ కణాలు కూడా బ్యాడ్ సెల్స్ అనేది ఒక క్యాన్సర్ కణంగా కూడా మారొచ్చు. అది మనకు తెలియదు. అది ఎప్పుడో లాస్ట్ కో, సెకండ్ కో, థర్డ్ కో వెళ్ళినప్పుడు, మనకు ప్రాబ్లం ఎక్కువైనప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి డేంజర్ లోకి వెళ్తున్నాం. కానీ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్న మన సప్లిమెంట్ ద్వారా, మన గ్యానోడర్మా శతావరి ద్వారా అలాంటి ప్రాబ్లం కూడా మనకు తెలియకుండానే బయటపడిపోతుంది. అది ఇలాంటి ప్రాబ్లం సప్లిమెంటరీ ద్వారా మనం తీసుకోవచ్చు. తర్వాత ఈ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఇది కూడా మనకి రక్తపు గడ్డలు, చెడు గడ్డలు అంటారు. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది నీటి బుడకలు వేరు ఉంటది, ఫైబ్రాయిడ్స్ అనేది వేరు ఉంటది ఫ్రెండ్స్. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది అంటే రక్తం గడ్డలు, చెడు గడ్డలు అంటారు దీన్ని. ఈ చెడు గడ్డలు అనేది కూడా మనకి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారంటే, ఒక 3 మంత్స్ మెడిసిన్ వాడండి, తగ్గితే చూద్దాం, తగ్గకపోతే ఆపరేషన్ ద్వారా క్లీన్ చేద్దాం అంటారు. ఒక 3 మంత్స్ 4 మంత్స్ వాడిన తర్వాత కొంతమంది ఆపరేషన్ దాకా వెళ్తారు. కానీ దానికన్నా కూడా మన సప్లిమెంటరీ అనేది మనం వాడుకున్నట్లయితే మెడిసిన్ కాకుండా మనకి ఈ ఫైబ్రాయిడ్స్ కూడా క్లీన్ చేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అవడానికి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫైబ్రాయిడ్స్ ఇవే క్యాన్సర్ గడ్డలుగా మారుతాయి ఫ్రెండ్స్. ఈ ఫైబ్రాయిడ్స్ ని మనం ఏముందిలే అవి అని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే అవే క్యాన్సర్ కణాలుగా కూడా మారొచ్చు. కాబట్టి దాన్ని మనం క్లీన్ చేసుకోవాలని అంటే, అందరికి తెలుసు ప్రివెన్షన్ దాని బెటర్ దాన్ క్యూర్ అంటారు. మనకి ఏ ప్రాబ్లం ఉందో ఏంటో తెలియదు. మన సప్లిమెంటరీ ప్రాబ్లం లేదని వేసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఫుడ్ సప్లిమెంటరీ, న్యూట్రిషన్ ఒకవేళ మనకు తెలియకుండా మన బాడీలో ప్రాబ్లం క్రియేట్ అయితే ఖచ్చితంగా మనకు తెలియకుండా ప్రాబ్లం బయటకు వెళ్ళిపోతుంది. ఇది మనం వాడుకున్నట్లయితే శతావరి మ్యాక్స్ వాడుకోవచ్చు, టాక్స్ క్లీనర్ వాడుకోవచ్చు, మరి కుకుమర్ ప్లస్ మనం వాడుకోవచ్చు, గ్యానోడర్మా వాడుకోవచ్చు, ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవచ్చు, ఆమ్లా వాడుకోవచ్చు. హ్యూమెన్ హెల్త్ కి సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే మీరు వాడుకుంటే, లేని వాళ్ళు ఎవరైనా సరే అట్లీస్ట్ గ్యానోడర్మా శతావరి అయినా అప్పుడప్పుడు ఒక 3 మంత్స్ కి, ఒక 6 మంత్ కి, ఒక 1 మంత్ ఖచ్చితంగా వాడుకోండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఫ్యామిలీ ఉమెన్ ఎవరున్నా ఏదున్నా ఖచ్చితంగా వాడించండి. మంచి హెల్త్ తీసుకోవచ్చు. మరి ఒబేసిటీ కూడా ఈ రోజు హార్మోన్స్ చేంజెస్ అయిపోవడం వల్ల చాలా మంది డెలివరీ టైంలో, ఎందుకనంటే ప్రతి ఒక్క ఉమెన్ బాధపడే విషయం ఏంటంటే 14 సంవత్సరాల దగ్గర నుంచి వాళ్ళకి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన దాకా మెన్షన్స్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది మనకి. అది దేవుడు పెట్టింది, అది మనం ఏం చేయలేం. ఆ మెన్షన్స్ అనే ప్రాబ్లం తోటి చాలా మంది అట్లా బ్లీడింగ్ అవడం వల్ల, చాలా రకాల హార్మోన్స్ చేంజెస్ అవడం వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఓవర్ వెయిట్ రావడం కానీ, హార్మోన్ చేంజెస్ అయిపోయి థైరాయిడ్ రావడం కానీ, స్కిన్ ప్రాబ్లం, హార్మోన్ చేంజెస్ అయితే అది ఒబేసిటీకి దారి తీయొచ్చు,
మన వెయిట్ గెయిన్ అవడానికి దారి తీయొచ్చు, వెయిట్ లో లో అవడానికి కూడా. అంటే థైరాయిడ్ అనేది ఉంటుంది, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అని. వెయిట్ తగ్గే వాళ్ళు ఉంటారు, లావ్ అయ్యే వాళ్ళు ఉంటారు. తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్, కొంతమందికి ఎలర్జీస్ వచ్చి స్కిన్ అంతా పాడైపోద్ది, అది హార్మోన్స్ వల్లే వస్తుంది. హెయిర్ ప్రాబ్లం వస్తుంది, కొంతమంది హెయిర్ మొత్తం కూడా హెయిర్ లాస్ అవుతా ఉంటది, అది హార్మోన్స్ వల్ల వస్తుంది. లేదంటే మంచి వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా వస్తూ ఉంటది మనకి, అది కూడా రకరకాల వాడుతాం. ఒబేసిటీ, లావు రావటం ఉంటా ఉంటది, స్కిన్ అంతా లూజ్ అయిపోతా ఉంటది, ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అవ్వలేకపోతారు ఓవర్ వెయిట్ ఉండటం వల్ల. ప్రెగ్నెన్సీ కాకపోవడానికి ఒబేసిటీ కూడా ఒక కారణం అవుతుంది. హార్మోన్స్ ఒక ప్రాబ్లం అవుతుంది, లేదంటే నీటి బుడకలు ఒక సమస్య కావచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు మనకి ఏమైనా లోపల గర్భాశయం ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ కాకపోవచ్చు. అవి రకరకాల ప్రాబ్లమ్స్ కి దారి తీయొచ్చు, చెప్పలేమన్నమాట. ఉమెన్ అనేది ఎన్ని రకాలుగా హెల్త్ ని ఫేస్ చేస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఒక పెయిన్, ఒక మెన్సెన్స్ వచ్చినప్పుడు చాలా మంది స్టమక్ పెయిన్ తోటి చాలా మంది బాధపడుతుంటారు. పీరియడ్ టైంలో పెయిన్, కడుపులో నొప్పి వస్తుంటది, ఇన్రెగ్యులర్ పీరియడ్ వస్తుంటది, ఊరికి 15 days కి ఒకసారి పీరియడ్ వస్తూ ఉంటది, చిరాకు పుడుతుంది, బాధ వేస్తుంది, కోపం వస్తుంది, ఇది ఎందుకు నాకు అనిపిస్తుంది. ఎంత ఆ టాస్క్ ను పే చేస్తూ కూడా మళ్ళీ ఎనీ సెక్టార్స్ లో బిజినెస్లు చేస్తున్నానంటే ఉమెన్ కి రెండు చేతులు ఎత్తి ఎవరైనా నమస్కరించవచ్చండి. ఒక స్త్రీని గౌరవించాలి, స్త్రీకి రెండు చేతులు ఎత్తి నమస్కరించవచ్చు. వాళ్ళు పడే స్ట్రగుల్స్, వాళ్ళు పడే పెయిన్ అంతా ఇంత ఉండదు. బయటకు వచ్చినప్పుడు కొన్ని అనేక రకాల సమస్యలు, అనేక రకాల మాటలతోటి స్ట్రగుల్స్ పడుతూ చాలా ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. మరి అలాంటి వాళ్ళు ఈరోజు 70% ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళ బ్రెయిన్, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అనేది అర్థం చేసుకోండి ఒకసారి. అలాగ ఒబేసిటీ కూడా మనము తగ్గించుకొని ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అవ్వడానికి తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒబేసిటీ అనేది వెయిట్, అందరు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒబేసిటీ వెయిట్ లాస్ కి, పీసీఓడి ప్రాబ్లం కి అన్నిటికీ ఒకేసారి ఇస్తారు. అన్నిటికీ ఒకేసారి ఇవ్వకండి దయచేసి. ఫస్ట్ ఒక ప్రాబ్లం క్లియర్ చేయాలి. పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఒకవేళ అది క్లియర్ చేసిన తర్వాత వెయిట్ లాస్ అవ్వాలి. వెయిట్ లాస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అవ్వడానికి ఇస్తే 1 by 1 వాటి క్లియర్ చేసుకుంటా వస్తే హార్మోన్స్ చేంజెస్ వల్ల ప్రెగ్నెన్సీ రాలేదు. హార్మోన్స్ ని ఇన్బ్యాలెన్స్ చేసిన తర్వాత మనం ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అయ్యేదానికి సపోర్ట్ చేయాలి. ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అయ్యేదానికి కూడా వాళ్ళు ప్రాబ్లం తెలుసుకోవాలి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారా, డాక్టర్స్ ఏం చెప్పారు, సార్ ప్రాబ్లం చెప్పారా, మీ ప్రాబ్లం చెప్పారా ఏంటనే తెలుసుకుని దాన్ని బట్టి, ఒకవేళ మన జెన్ ప్రాబ్లం అయితే మనకి కోఎంజిమ్ క్యూట్ అని కానీ ఎలర్జీన్ అని కానీ ఇవ్వచ్చు. లోయర్ సిరమ్ ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి కౌంటింగ్ తక్కువ ఉండొచ్చు. ఆ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలర్జీన్ అని కానీ కోఎంజిమ్ క్యూట్ అని కానీ ఇవ్వచ్చు. మనం ఏదైనా లేడీస్ లో ఏమైనా హార్మోన్స్ చేంజెస్ అయి ఉంటే వాళ్ళకి శతావరి ఇలాంటి ఆమ్లా గానీ, ఫ్లాక్స్ ఆయిల్ గానీ ఇలాంటి ఇస్తే వాళ్ళకి ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళకి ఇద్దరు కలిపి మనం కంప్లీట్ గా వాడుతూ, ఒకవేళ బ్యాడ్ హ్యాబిట్స్ ఏదన్నా ఉంటే, స్మోకింగ్, డ్రింకింగ్ ఉంటే అవి అవాయిడ్ చేపించుకుంటూ ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అవడానికి సపోర్ట్ చేస్తుంది మన సప్లిమెంటరీ అనేది. తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ కాకపోవచ్చు, ఒకవేళ హార్మోన్ చేంజెస్ అయ్యి రకరకాల ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నట్లయితే మనకి శతావరి ఇవన్నీ మనం గ్యానోడర్మా కానీ ఇలాంటివి వాడుకోవచ్చు. ఓవర్ వెయిట్ తగ్గడానికి ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సిన సప్లిమెంటరీ. వెస్లిమ్ షేక్ తీసుకోవాలి, వెస్లిమ్ క్యాప్సిల్స్, వెస్లిమ్ టీ, ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవాలి. దీంతో పాటు రోజుకి ఒక 4 లీటర్లు వాటర్ తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ అనేది, ఎక్సర్సైజ్ అనే కానీ, వాకింగ్ కానీ రోజుకు ఒక 40 నిమిషాల నుంచి గంట ఖచ్చితంగా చేయాలి. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. కాఫీ, టీలు అన్ని అవాయిడ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వెయిట్ 3 kgs నుంచి 4 kgs వెయిట్ లాస్ అవ్వచ్చు మనకి. ఈ రోజు ఒక పేర్లు మనం చెప్పుకోకూడదు, కొన్ని కంపెనీలు ఓన్లీ వెయిట్ లాస్ మీద లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. అది ఇండియన్ కంపెనీ కదా, ఫారెన్ కంట్రీ నుంచి వచ్చి ఈ రోజు కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు ఓన్లీ ఒక వెయిట్ లాస్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని. కానీ మన దాంట్లో వెయిట్ లాస్ కే కాదు, 450 అబౌవ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రాబ్లానికి ఉంది, ప్రతి ఒక్కదానికి ఉంది. మరి మన బిజినెస్ ఎన్ని కోట్లు చేయాలో ఆలోచించండి. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఇండియాలో పుట్టి ఇండియన్ డెవలప్ చేసుకోకుండా, ఇండియన్ ప్రొడక్ట్ వాడుకోకుండా వేరే అదర్ కంట్రీస్ ప్రొడక్ట్ వాడుకుంటూ అదర్ కంట్రీస్ డెవలప్ చేద్దామా, ఇండియాలో పుట్టినందుకు ఇండియన్ ప్రొడక్ట్ వాడుకుందాం, ఒకసారి ఆలోచించండి. మరి దాంట్లో మనకి ఆ ప్రొడక్ట్ అనేది ప్రైస్ కూడా చూసుకుంటే అక్కడ 7,000 8,000 ఉంటుంది మంది అది వాడాలంటే, వెయిట్ లాస్ వాడాలంటే. కానీ మనకి 3,000 నుంచి 3,500 పెడితేనే మనం సగం సగం ప్రైస్ గా మనకి ప్రొడక్ట్ వెయిట్ లాస్ కి దొరుకుతుంది. కానీ వాటితో కంపారిజన్ చేసుకుంటే వాళ్ళకి 7,000 8,000 పెట్టాలి, మనం 3,000 3,500తోనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు మంత్లీ. మరి అలాంటిది ఇది ఖచ్చితంగా మీరు వాడేమంటే వాడేం కాదు ఫ్రెండ్స్. ఎంటీ స్టమక్ మీద 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి.
మరి న్యూట్రిషన్ ఫుడ్, మార్నింగ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, లంచ్ తక్కువ, రైస్ తక్కువ తీసుకుని కర్రీస్ ఎక్కువ తీసుకోండి, నైట్ డిన్నర్ అవాయిడ్ చేసి షేక్ తీసుకోండి, కాఫీ టీ అలవాటు ఉంటే అది తీసేసి వెస్లిమ్ టీ తీసుకోండి, ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోండి 2 క్యాప్సూల్స్, యాక్టివిటీ చేయండి, 4 లీటర్ వాటర్ తీసుకోండి. మీరు వెయిట్ ఎందుకు తగ్గరు అనేది ఒకసారి చెప్పండి, మీ అప్లైనర్స్ కి మీ సీనియర్స్ కి ఎవరైనా చెప్పండి ఖచ్చితంగా. థైరాయిడ్ సమస్య, ఈ థైరాయిడ్ సమస్య కూడా చాలా మందికి, మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకు హార్మోన్స్ ని ఇన్బ్యాలెన్స్ చేసినప్పుడు, ఆ థైరాయిడ్ గ్లాండ్ వల్ల మనం తినే హార్మోన్స్ అనేది విడుదల ఉన్నప్పుడు మనం ఓవర్ వెయిట్ రావడం జరుగుతూ ఉంటది. ఈ గ్లాండ్ అనేది లావుగా గొంతు కింద ఉబ్బినట్టు లావుగా ఉంటది థైరాయిడ్ గ్లాండ్ అనేది. అది మనకి అది చేంజ్ అయిపోయినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటది. మనకి గ్యానోడర్మా ఇవంటి వాడుకున్నప్పుడు థైరాయిడ్ కి సెటావరి మ్యాక్స్, గ్యానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా వాడుకున్నట్టయితే థైరాయిడ్ గ్లాండ్ ని హార్మోన్స్ సెటరేట్ చేసి రక్తంలోకి మనకి హార్మోన్స్ ని, న్యూట్రిషన్స్ ని, మనం తిన్న ఫుడ్ న్యూట్రిషన్స్ గా మార్చి హార్మోన్ ద్వారా ఆ థైరాయిడ్ అనే గ్లాండ్ ద్వారా మనకి లోపలికి హార్మోన్స్ విడుదలైనప్పుడు మనం యాక్టివ్ గా ఉండగలుగుతాం. అది ఆ మోసుకుపోయిద్ది అనమాట. మోసుకుపోయినప్పుడు మనం అది యాక్టివ్ గా ఉండలేక ఇక్కడ గొంతు కింద వాపులు ఎక్కువ వస్తూ మన బాడీకి న్యూట్రిషన్ అందకపోవడం వల్ల మనకి కాల్షియం లోపం వస్తుంది, ప్రోటీన్ లోపం వస్తుంది, స్కిన్ లూజ్ అవుతా ఉంటది, ఓవర్ వెయిట్ వస్తా ఉంటారు, మరి ఎక్కువగా మాట్లాడలేరు, గొంతు పెయిన్ వస్తుంది. ఇప్పుడు నేను చూడండి, నాకు థైరాయిడ్ అంతకు ముందు ఉండింది, కానీ నేను ఇప్పుడు గంట కాదు 4 గంటలని అనార్కలంగా నేను మాట్లాడగలుగుతా. నాకు ఆ ప్రాబ్లం లేదు. అంతకు ముందు నేను 10 నిమిషాలు మాట్లాడితే నాకు గొంతు నొప్పి వచ్చేది. మరి అలాంటి ప్రాబ్లం ఇది క్లియర్ అవుతుంది మనకి. ఇది థైరాయిడ్ కి ఇది మంచి సొల్యూషన్. ఖచ్చితంగా ఒక 3 మంత్స్ వాడండి. మీ బాడీ అబ్జాక్షన్ లెవెల్ కొంతమందికి 2 మంత్స్ కావచ్చు, కొంతమంది 3 మంత్స్ కావచ్చు. సప్లిమెంటరీ అనేది మీ బాడీ అబ్జాక్షన్ లెవెల్ ఎంత మటుకు తీసుకుంటుంది అనేది అందరికి ఒకలాగా ఉండదు. అందరి బాడీ ఒకలాగా డిపెండ్ అయి ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది సిమ్టమ్స్. కొంతమందికి 4 మంత్స్ పట్టవచ్చు, కొంతమందికి 6 మంత్స్ పట్టవచ్చు. సప్లిమెంటరీ అబ్జాక్షన్ లెవెల్ ఫాస్ట్ గా తీసుకుంటే 3 మంత్స్ లోనే క్లియర్ అవుతుంది. సప్లిమెంటరీ లెవెల్ అబ్జాక్షన్ అనేది ఎక్కువ ఒకవేళ లేట్ అవుతుంది ఒక్కొక్కరికి, వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకి 4-5 మంత్స్ కూడా రిజల్ట్ రావచ్చు. కానీ నాకు రాలేదనేది వాళ్ళు సఫర్ అయిపోయి ఆగిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం లేట్ అవుతుంది వాళ్ళకి, కొంతమందికి ఫాస్ట్ గా వస్తుంది, అంతే తేడా. కానీ రిజల్ట్ అనేది రాకపోవటం అంటే ఏమీ ఉండదు. తర్వాత హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. దానికి మనం శతావరి వాడుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మరి ఇలా లోయర్ సిరం కౌంటింగ్ జెంట్స్ లో ఉంది, ఇందాక నేను చెప్పాను కదా, ఈ వీరి కణాలు అంటారు. వీరి కణాల లోపం తక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అవ్వదు. అది లేడీస్ కూడా వాడుకోవచ్చు. ఇది మనకి దీనికి కోజన్ క్యూట్ అని వాడుకోవచ్చు. లోయర్ సిరం కౌంట్ తక్కువ ఉన్నప్పుడు. నేను టైం అవుతుంది కాబట్టి ఫాస్ట్ గా లాగిస్తున్నాను. దీనికి కూడా సబ్జెక్ట్ చాలా ఉంది జెంట్స్ గురించి. వాళ్ళు ఒకవేళ బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్ అవడం వల్ల రక్తం అనేది చిక్కపడిపోవడం వల్ల వాళ్ళకి హోల్ బ్లాక్ అయిపోతా ఉంటది, లేదంటే సిరం కౌంట్ తక్కువ ఉంటా ఉంటది. లోయర్ సిరం కౌంట్ తక్కువగా ఉండటం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు. కాబట్టి లేడీస్ నే దూషించాల్సిన అవసరం లేదు. నీ వల్లే ప్రెగ్నెన్సీ రాలేదు, మేము ఇంకొక సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాం, అది ఇదని చెప్పి చాలా మంది బెదిరిస్తూ ఉంటారు. కానీ లేడీస్ ప్రాబ్లం వల్ల కూడా కాకపోవచ్చు. అది ఏంటనేది మనం తెలుసుకొని, ఒకవేళ లోయర్ సిరం కౌంట్ తక్కువగా ఉంటే వాళ్ళకి కోఎంజైమ్ Q10 ఎలర్జీ అయినివ్వండి, ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావచ్చు అనమాట. కోఎంజైమ్ Q10 మెన్ ప్రాబ్లం అయితే. మరి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే ఇలాగ మెన్కి వచ్చేసరికి ప్రోటీన్ ఇవ్వచ్చు, ఎనర్జీ బూస్ట్ ఇవ్వచ్చు, కోఎంజైమ్ Q10 ఇవ్వచ్చు, ఎలర్జీ 9 ఇవ్వచ్చు మెన్కి. ఒకవేళ మెన్ లో ప్రాబ్లం ఉంటే జెంట్స్ లో. లేడీస్ కి అయితే శతావరి మ్యాక్స్, ఐరన్ పోలిక్, ప్రోటీన్, కోఎంజైమ్ Q10, ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా ఇలా ఇచ్చినట్లయితే హ్యాపీగా హార్మోన్స్ చేంజెస్ అవుతుంది, ప్రెగ్నెన్సీ రావచ్చు, మంచి గుడ్ హెల్త్ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ లేడీస్ తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్తలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. లేడీస్ కి మెన్సన్స్ ప్రాబ్లమ్స్ వల్ల, మరి డెలివరీ ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ లో కాల్షియం లాస్ అవుతా ఉంటది. పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడం వల్ల కాల్షియం లోపం అవుతా ఉంటది. కానీ బయట కాల్షియం మీరు అందరూ వాడుకుంటున్నట్లయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. బయట కాల్షియం మన బాడీలో అబ్జాక్షన్ అవ్వాలి అంటే డి విటమిన్ కావాలి. డి విటమిన్ మీకు సూర్యరశ్మి నుంచి రావచ్చు, మీరు యాక్టివిటీ అనేది చేయగలిగితే. ఒకవేళ డి విటమిన్ అనేది మన సప్లిమెంటరీలో ఉంటేనే మన బాడీలో కాల్షియం అబ్జాక్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. డి విటమిన్ లేకపోతే కాల్షియం మన బాడీలో అబ్జాక్షన్ లెవెల్ తీసుకోవద్దు, మీరు వేసుకున్న వేస్ట్ అవుతుంది. కానీ మన కాల్షియంలో ఖచ్చితంగా డి విటమిన్ ఉంటుంది. డి విటమిన్ ఉంటుంది కాబట్టి అబ్జాక్షన్ లెవెల్ మన కాల్షియం ఎక్కువగా బాగా ఫాస్ట్ గా తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు ఫీడింగ్ ఇవ్వడం వల్ల కాల్షియం లోపం అవుతుంది. అందుకే ఈ రోజు లేడీస్ ఎక్కువ బ్యాక్ పెయిన్ అని, జాయింట్ పెయిన్స్ అని, తిమ్మిర్లు, ఊరికి కూర్చుంటే తిమ్మిర్లు రావటము, ఇలాగా కుంగర్లు పట్టకపోవటము,
కండరాలు పట్టకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా 30 దాటిని అంటే 30-40 సంవత్సరాలు దాటిని అంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఇక్కడ నుంచి మన బాడీ అబ్జెక్షన్ వాళ్ళది 30-40 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కాల్షియం అబ్జెక్షన్ లో అయింది, స్లో అయింది, ఎక్కువ తీసుకోదు, ఫుడ్ ద్వారా తీసుకోదు. కానీ అందుకని మనం సప్లిమెంటరీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు ప్రతి ఒక్కరు ఉమెన్ ఎవరైనా ఉంటే కాల్షియం రోజుకు ఒక కాల్షియం తీసుకోండి. ఐరన్ కూడా అవసరం, ఎందుకంటే మనం మన మీద మనం కాన్సన్ట్రేషన్ చేయలేము. ఫ్యామిలీ మీద చేసినంత కాన్సన్ట్రేషన్ మన బాడీపై మనం పెట్టం కాబట్టి ఐరన్ కూడా ఈ రోజు చూసుకున్నట్టయితే 12 గ్రామ్ ఉండాల్సింది ప్రతి ఒక్కరిలో 7, 6, 8 ఉంటుంది. కానీ దానికి కూడా ఐరన్ తీసుకోండి. కానీ ఐరన్ కాల్షియం ఒకసారి వేసుకోకండి. ఐరన్ మార్నింగ్ తీసుకుంటే నైట్ టైం కాల్షియం తీసుకోండి. 2కి 4 అవర్స్ గ్యాప్ ఉండాలి. మేడం చెప్పిందని ఐరన్ కాల్షియం మీరు ఎవరైనా వాడుతుంటే ఒకసారి వాడకండి దయచేసి, ప్రాబ్లం క్రియేట్ అయింది. కాల్షియం ఐరన్ పోలిక్ మార్నింగ్ తీసుకోండి, నైట్ టైమ్ లో కాల్షియం తీసుకోండి. ఖచ్చితంగా మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మీరు జాయింట్ పెయిన్స్ తోటి, బ్యాక్ పెయిన్ తోటి, మోకాళ్ళ నొప్పులతోటి, తిమ్మిర్లు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా 3-4 మంత్స్ వాడండి, ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మరి అలాగా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ రోజు నాకు ఈ ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇచ్చినందుకు శివరామకృష్ణ సార్. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. శివ సార్, శివరామ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ గురుగారు. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ సెషన్ కంటిన్యూ చేస్తారా? 5 minutes. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. విత్ యువర్ పర్మిషన్ ఒక 4-5 members తో ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. శేఖర్ మేడం. ఓకే సార్, షూర్ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. లీడర్స్ మీ కరెక్ట్ అయిన పాయింటే చెప్పండి మేడం గారికి, ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో పి కోటి రమమూర్తి అన్మ్యూట్ చేసుకోండి సార్. కోటి రమమూర్తి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారితో మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ బాగా చెప్పారు మేడం గారు. మాకు చాలా మటుకు మాకు జ్ఞానోదయం కలిగింది మీ మీటింగ్ వల్ల. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఓకే. ఆర్కే సార్ వింజమూరు టీం అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆర్కే సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈరోజు వండర్ఫుల్ సెక్షన్ మేడం. ఉమెన్స్కి కావాల్సిన ప్రొడక్ట్ నాలెడ్జ్ అంతా ఈరోజు ఇచ్చారు మేడం. ఈరోజు చాలా వండర్ఫుల్ మేడం. కొన్ని కొటేషన్ కూడా నచ్చింది వాడడం, నమ్మింది చెప్పడం, ఆ క్యాప్షన్ నాకు వండర్ఫుల్గా నచ్చింది మేడం. ఆ కింద ఇచ్చిన 3 కూడా తెలిసింది తెలుసుకోవడం, తెలిసింది తెలియపరచడం, చాలా వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. తర్వాత ఉమెన్స్కి కావాల్సిన కొన్ని ప్రోడక్టు అక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ ఇస్తూ స్క్రీన్ మీద కనిపించేటట్టు చెప్పారు మేడం. వండర్ఫుల్ మేడం. కొంచెమైనా కూడా చాలా వండర్ఫుల్గా చెప్పారు. ఇంకొకసారి మీరు మాకు ఆర్మీ టీంకి జూమ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అంటే కొంచెం అంటే టైం బీడింగ్ కాబట్టి మనం అంతా చెప్పుకోలేం కాబట్టి అవును మేడం. మీరు చెప్పిన ఈ టైంలో 45 minutesలో చెప్పినా కూడా వండర్ఫుల్ సెక్షన్ మేడం. ఉమెన్స్కి కావాల్సిన ప్రతి లేడీస్కి ఏమేమి కావాలో, ఏం ప్రాబ్లం వస్తే వాళ్ళు చెప్పుకోలేకపోయినా మాట్లాడి మీరు ఈ సెక్షన్లో చెప్పారు మేడం. వండర్ఫుల్గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆర్కే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ఎంబి రాణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడంతో మాట్లాడు. శ్రీకళ మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. 50 కిలోమీటర్లు మీరు వెళ్ళి డిఎల్సిపికి అంత కష్టపడి ఎలా కష్టపడ్డారో మేము తెలుసుకున్నాం మేడం. 1 goal 1 dream అని చెప్పారు. ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, పిసిఓడి, స్పామ్ కౌంట్ గురించి, న్యూట్రిషన్ ఫుడ్ గురించి చాలా అసలు ప్రతిదీ కూడాను అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, ఒక ఉమెన్ కి ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఎలా వాడొచ్చు, 3 తరాల ఆదాయం కొరకు కూడా మేము వచ్చాము అని అన్నారు. మేము కూడా దానికే మేడం. యు ఆర్ వెరీ ఎక్సలెంట్ స్పీచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యూర్ ఆల్ ది వెరీ బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. శివకుమార్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శివకుమార్ మేడం. చంద్రకళ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీరు బ్రౌన్ డైరెక్ట్ నుంచి మనం ఎలా ఎదగాలి అని అదొక గోల్ తోటి ఆడవాళ్ళ సమస్యల గురించి ప్రతి ఒక్కటి చాలా వివరంగా చెప్పారు మేడం. ఎలా ఉంటది వాళ్ళ పరిస్థితి అని వివరించారు. మీకు థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. వినీత మేడం నరసింగపాడు. వినీత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీకళ మేడం. చాలా చాలా బాగా చెప్పారు మేడం. థైరాయిడ్ గురించి, పీసీఓడి గురించి చాలా చాలా బాగా చెప్పారు మేడం. మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఈ ప్రాబ్లం థైరాయిడ్, పీసీఓడి రెండు ఉన్నాయి మేడం. ఓకే. ఇవ్వండి సరిపోదు. చెప్పాను కదా ఇందాక నేను చెప్పాను కదా, అవన్నీ ఇవ్వండి ఖచ్చితంగా. చెప్పాను మేడం. చెప్పాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. నాకు థైరాయిడ్ ఉంటే నెలకి 2 times వచ్చేది మేడం పీరియడ్. ఇప్పుడు ఆ శతావరి, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా ఈ వాడటం వల్ల నెలకి 1 time వస్తుంది మేడం. హెల్త్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. గుడ్. ఆల్ ది బెస్ట్. రమేష్ సార్, ఆర్కే రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రమేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. రమేష్ సార్. సార్ ఓకేనా? వాయిస్ ఓకేనా సార్? ఓకే. ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం గారితో. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన సెషన్ బాగుంది మేడం. మీరు డాక్టర్ లాగా అన్ని ప్రొడక్ట్స్ అన్ని చెప్పారు. నాకు కనెక్ట్ అయిన పాయింట్ వచ్చేసి 3 రోజులు ముచ్చట కోసం కాలేదు, 3 తరాల ఆదాయం కోసం వచ్చాననే పాయింట్ బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రాజేంద్ర సార్, వైజయండ్ల రాజేంద్ర సార్ అన్మ్యూట్ చేసుకోండి. రజని మేడం. రజని మేడం వైజయండ్ల. రజని మేడం త్వరగా అన్మ్యూట్ చేసుకోవాలి. నెక్స్ట్ కెళ్ళండి శివరామ్ సార్. నెక్స్ట్ కెళ్ళండి. ఓకే. ప్రతిభ మేడం గూడూరు. ప్రతిభ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఉమెన్ కి ఉండే ప్రాబ్లమ్స్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. దాంట్లో మన సప్లిమెంట్స్ గురించి చాలా బాగా వివరించారు మేడం. నాకు నచ్చిన పాయింట్లు అయితే మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం వర్క్ చేయాలి అన్నారు మేడం. ఇంకొకటి ఆలోచన మారితేనే జీవితం మారుతుంది అన్నారు మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మీ గోల్స్ ఏవైనా ఉంటే అవి అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది వెరీ బెస్ట్ మీకు. థ్యాంక్ యూ ప్రతిభ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రజని మేడం వచ్చారు మీరు. రజని మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు మీ సెక్షన్ చాలా బాగుంది మేడం. ఆడవాళ్ళు వచ్చే మెన్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, దాన్ని మగవాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా మీరు బాగా చెప్పారు మేడం. అలాగే మేడం, ఒక 2-3 మనకి డిసీజ్ ఉన్నప్పుడు అన్ని ఒకేసారి మందులు ఇవ్వకోకుండా, ఫుడ్ సప్లిమెంట్ ఇవ్వకోకుండా ఒక్కొక్క దానికి ఇచ్చుకుంటా రావాలని చెప్పారు మేడం. ఇప్పుడు చాలా బాగుంది మేడం. మాకు చాలా బాగా చక్కగా వివరించారు మేడం. పీసీఓడి ప్రాబ్లమ్స్ గురించి, థైరాయిడ్ గురించి, ఇంకా అనేక విషయాలు చాలా బాగా చెప్పారు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. మమతా మేడం గూడూరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మమతా మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఐరన్ పోలిక్, కాల్షియం ఒకేసారి వేసుకోకూడదు అన్నారు మేడం. మేము అలా చేస్తున్నాము. మీ వల్ల ఇవన్నీ తెలుసుకున్నాం మేడం. లేడీస్ గురించి కూడా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ సెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సార్ నాగేశ్వరరావు సార్, ఎర్రగొండపాలెం. నాగేశ్వరరావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం చాలా ఎడమరి చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఒక లెక్చరర్ ఎలా చెప్తారో, ఒక సైన్స్ లెక్చరర్ అలా చెప్పారు మేడం. ఒక లేడీస్ గురించి, పీసీఓడి ప్రాబ్లం గురించి ఎలా సాల్వ్ అవ్వాలనేది చాలా బాగా చెప్పారు. మీలాగే మేము చాలా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్రపల్లి వెంకటేశ్వర సార్. సత్రపల్లి వెంకటేశ్వర సార్. సార్ శివరాం సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకళ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. మేము కొత్తగా వచ్చాము మేడం, మా టీం అంతా కూడా. మీరు మా సక్సెస్ అవడానికి ఎన్ని కళలు ఉపయోగించారు, ఎన్ని టిప్స్ ఉపయోగించారు, అవన్నీ కూడా 45 minutes లో చాలా చక్కగా సెమినార్ చెప్పారు మేడం. అది మాకు ఇప్పటి వరకన్నా ఈ జూమ్ మీటింగ్ లో మాకు మీరు చెప్పిన ఈ సెక్షన్ అనేది చాలా అద్భుతంగా ఉంది మేడం. మాకు మా టీం కి బాగా ఉపయోగపడింది మేడం. మా టీంలో కూడా ఎక్కువ మంది మహిళలు ఉన్నారు మేడం, వాళ్ళు జూమ్ మీటింగ్ లో ఉన్నారు మేడం. మాకైతే బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం చెప్పేది మనం ఎవరికొకరు 10 మందికి ఉపయోగపడితే అంతకన్నా హ్యాపీ ఏం లేదు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మీరు కాల్షియం గురించి కానీ పోలిక్ యాసిడ్ అవి రెండు కూడా ఒకేసారి యూజ్ చేయకూడదనే మా పాయింట్ మాత్రం చాలా బాగా చెప్పాను మేడం. మేము తీసుకోకూడదు స్టార్టింగ్ లో సార్. ఉన్నాం 4 hours కాబట్టి గ్యాప్ ఉండాలి. 2కి 4 hours గ్యాప్ తప్పకుండా ఉండాలి. మేము స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా మాకు బాగా ఉపయోగపడతాయి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ వన్ రామారావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శివరామ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారితో మరి శ్రీకళ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం, ఈరోజు మనం ఏ బిజినెస్ చేసినా ఫ్యామిలీతో చేయాలంటారు. కానీ ఇప్పుడు ఈ రోజున మా లేడీస్ సంబంధించిన ఇష్యూని ఖచ్చితంగా మనం వినగలిగితే బాగుంటది అని ఖచ్చితంగా మా మిసెస్ తో కూడా చెప్పాను. పొద్దున కూడా ఇద్దరం కలిసి విన్నాము. దీని మీద బాగా ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మేడం, లేడీస్ చెబితే లేడీస్ వింటారనేది అది కరెక్ట్ మేడం. ఇవాళ చిన్న ఉదాహరణ నాకు ప్రాక్టికల్ గా జరిగింది. నిన్ననే మాకు పరిచయమైన ఒక లేడీకి హెల్త్ ప్రాబ్లం, ఇట్లా పీసీఓడి ప్రాబ్లం ఇవన్నీ కూడా ఉన్నాయి మేడం. ఆమె బాగా థైరాయిడ్ మూలాన లావైంది. ఆమెకు జూమ్ మీటింగ్ పంపించి ఫోన్ చేపించి వినిపించాను మేడం. ఇప్పుడు జూమ్ మీటింగ్ అవ్వకుండానే ఫోన్ చేసి సాయంత్రం మీరు ఎన్నింటికి వస్తారు, ఆ ప్రొడక్ట్ మొత్తం నాకు ఇప్పించండి సార్ అని చెప్పి ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసింది మేడం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. మీరు చెప్పేది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది. మీ జర్నీ కానీ మీ లైఫ్ స్టైల్ కానీ మొత్తం చెప్పారు మేడం. మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ థ్యాంక్స్ పెద్దవాళ్ళ అమ్మా. ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా ఉంటాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ యా సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. శివరాం సార్ మేడం. శివరాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వండర్ఫుల్. మాకు చాలా చక్కగా వివరించారు మేడం. వండర్ఫుల్ సీజన్ ఇచ్చారు ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా. చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు మేడం. సో ప్రతి పాయింట్ నాకు కనెక్ట్ అయింది. ఎక్సలెంట్ మేడం. మీరు మళ్ళీ మాకు ఇంకొక సీజన్ తో మళ్ళీ జూమ్ సీజన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే మా టాప్ అప్లైనర్ టీచర్ మేడం సార్, గవర్నమెంట్ టీచర్, పార్ట్ టైం గా చేసుకుంటూ ఈరోజు 1,40,000 అబోవ్ ఇన్కమ్ తీసుకున్నట్టు ఈ జూమ్ నడిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మా గ్రేట్ అప్లైనర్ రథసారథి లక్ష్మణ్ సార్. ఒక్కసారి మాట్లాడతారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్. మీ ఇన్వైటింగ్ శివరామ్ సార్, మీ ఇద్దరు సార్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు మేడం మా టీం కోసం. అడగంగానే సెషన్ ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇలాంటి సెషన్లు మరిన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా మంది లేడీస్ కూడా ఇన్స్పైర్ అయ్యారు. ఎక్కువ మంది కూడా వాళ్ళ సమస్యలు క్లారిటీగా చూసుకోగలిగారు. ఇలా సమస్యలన్నీ కూడా తీర్చుకోవచ్చు అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే వెస్టేజ్లు అన్నీ ఉన్నాయనే విషయం మనకి చెప్పినా కూడా డైరెక్ట్ గా అర్థం కాదు. కొంతమంది లేడీస్ చెప్పినట్టు, ఇందాక రామారావు గారు చెప్పినట్టు లేడీస్ చెప్తేనే బాగా అర్థం అవుద్ది అన్నట్టుగా మీరు బాగా మంచి సెషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి సెషన్ మాకు ఇంకొకటి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. మా శివరామ్ సార్ నాకు తెలిసి పట్టుబట్టి మిమ్మల్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎక్స్ఆర్ మీ శివ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. శివరామ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. శ్రీకళ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, ఆ రోజు యాక్చువల్లీ మిమ్మల్ని అవార్డు ఫంక్షన్ లో అడిగాను, కానీ శివరామ్ సార్ వచ్చేసి మిమ్మల్ని తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది మేడం. మనం బెంగళూరు కలిసాం కదా సార్, మీరున్నారా జూమ్ లో? అవును మేడం, ఈ శివరామ్ సార్ వాళ్ళు అందరూ మేమంతా ఒక టీమే మేడం. అవునా, ఓకే అయితే సార్. అది అనుకోకుండా మీరు అడిగితే నా డ్రీమ్ ఫిల్ చేశాను సార్. అయితే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు మేడం. మళ్ళీ మీరు జూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. తప్పకుండా షూర్. థ్యాంక్ యూ మేడం. బాగున్నారా సార్?
బాగున్నా మేడం. సూపర్. కార్ కంప్లీట్ అయింది మేడం 3 నెలలు. ఇంకా ఈ నెలలో డైమండ్ అచీవ్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం శ్రీకళ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్ మేడం. బూట్ క్యాంప్ అవుతుంది మేడం. బూట్ క్యాంప్ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ సెషన్ మేడం. వెల్కమ్. ఇంకొకసారి కూడా మాకు జూమ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ గమనించండి, మేడం గారు అద్భుతమైన సెషన్ ఇవ్వడం జరిగింది మనకి. ప్రతి ఒక్కరికి కూడా మన ఆర్మీ టీం తరపున, ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరపున మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఒక 5 minutes ఇందాక ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ గురించి కొంచెం మాట్లాడి ఈ జూమ్ ఎండ్ చేద్దాం. ముఖ్యంగా ఆర్కే సార్ 108 సార్ ఎన్ని టికెట్స్ ఆలోచన ఉన్నారు? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే అందిన తాజా వార్త, కటీఫ్ డేట్ 13వ తేదీ కల్లా కటీఫ్ డేట్ పెట్టున్నారు. 13 తర్వాత టికెట్స్ తీసుకోబడవు. ఎందుకంటే 13 లోపల ఎన్ని వస్తే అన్ని ఆంధ్ర వాళ్ళతో ఫిల్ చేసి, ఆ తర్వాత ఒక్కొక్కరు మిగతా టీమ్స్ అన్ని కూడా, బయట టీమ్స్ అన్ని కూడా, ధనలక్ష్మి మేడం వాళ్ళు కావచ్చు, సజిల్ సార్ టీమ్స్ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 500, 1000 కావాలని చెప్పి డిసైడ్ చేసి పెట్టేస్తున్నారంట. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పాట్లో అమౌంట్ పంపించడానికి. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎందుకు ఇప్పటి వరకు నెంబర్ పెట్టలేదు? ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేసి ఎవరెవరు ఉన్నారు స్పీడ్గా మీ అప్లైనర్స్ ద్వారా దాన్ని తీసుకొచ్చి ఆ అమౌంట్ని సెట్ చేయండి. ఎందుకంటే తిరుమలరావు సార్ చెప్పున్నారు మొత్తం అశోక్ సార్కి పంపించే అవకాశం ఉందని. మేబీ నాకు తెలిసి దాన్ని మన గ్రూపుల్లో అది నేమ్తో డిస్ప్లే అవుతుంది ఈరోజు. దానికైనా రెడీ చేసుకోవచ్చు. ఎలాగైనా మీరు మొత్తం మీద మీ అమౌంట్ అంతా కూడా ఇమీడియట్గా మీరు కలెక్ట్ చేసుకొని ఎవరి టికెట్ వాళ్ళే తీసుకోండి సార్. ఇక్కడ అప్లైన్ పెడతాడు, లైఫ్ లైన్ పెడతారు. మనం ఫ్రీగా ఏదైనా ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు దాన్ని గూట్లో పడేస్తాం. అలా కాకుండా మనం డబ్బులు పెట్టి కొన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా, వాల్యుబుల్గా దాన్ని చూసుకుంటాం. అలాగే ఇక్కడ ఎవరి టికెట్ వాళ్ళు కొనుక్కుంటే మీటింగ్లో పద్ధతిగా 2 రోజుల పాటు కూర్చుంటాం. మేము ఏ రోజు కూడా మా అప్లైనర్ చేత టికెట్స్ పెట్టించుకోలేదు సార్. మా టికెట్ మేమే బుక్ చేసుకొని మీటింగ్స్కి వెళ్ళాం. అలా వెళ్ళాం కాబట్టి ఈరోజు మీ ముందు 1 lakh earner గా మారడం జరిగింది. అది కూడా వన్ ఆఫ్ ద ఒక లక్షణం అనమాట. అలా వెళ్ళడం కూడా ప్రతి లీడర్ కూడా వీలైనంత ఎక్కువ మందిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టగలిగితే మీకు శ్రమ తప్పద్ది. ఒక పని మనం చేయాలంటే 10 రోజులు పట్టొచ్చు సార్. అదే 10 మంది వస్తే ఆ పని 1 రోజులో కంప్లీట్ అవుతుంది కదా. ఇది కూడా ఒక పనే, వెస్టేజ్ కూడా ఒక పని. ఆ పని నువ్వు ఒక్కడే చేసుకుంటా పోతే జీవితాంతం 20-30 దగ్గరే ఉంటావు. 100 మంది టీమును తయారు చేయగలిగితే వాళ్ళందరూ మూవ్ అయితే ఎక్కడికి వెళ్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి ఎవరెవరు ఉన్నారు బ్యాలెన్స్ కొద్దిగా ఒక 5 మందిని పలకరించడానికి ప్రయత్నం చేస్తాం. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్. 108 ఆర్కే సార్. విజయలక్ష్మి మేడం గారు ఉన్నారా? విజయలక్ష్మి మేడం గారు ఫ్రమ్ గుంటూరు. సున్నిపేట నుంచి ఎవరైనా ఉన్నారా? సున్నిపేట టీం. సార్ ఇప్పుడు నేను ఏదైతే రివ్యూ తీసుకుంటున్నానో గుడ్ మార్నింగ్ సార్. తమాసాల కోసం రివ్యూ తీసుకోవట్లేదు సార్. ఒకసారి ఆలోచన చేయండి. ఇది గురువు గారు నేను చెప్పారు మాకు మీటింగ్లో. ప్రతి ఒక్కరి దగ్గర రివ్యూ తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ బూట్ క్యాంప్ అనేది. మీటింగ్ అయిపోయినా కూడా మళ్ళీ సమయం కేటాయిస్తున్నాం. ఎందుకు ఒకసారి ఆలోచన చేయండి. సరే సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చేసు సార్. మీది 100 టార్గెట్ మీది. దాన్ని ప్రయత్నం చేస్తున్నాం సార్. గట్టిగా కంప్లీట్ చేయండి. ఎందుకంటే మీకు రికార్డు సార్. ఎందుకంటే ఫస్ట్ టైం బూట్ క్యాంప్కి వస్తున్నారు 100 మందితో. అవును సార్. చాలా గొప్ప విషయం. గమనించండి లీడర్స్. సున్నిపేట టీం ఇప్పటి వరకు బూట్ క్యాంప్కి రాలా, ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సార్. 100 మంది వస్తున్నారు మీరు. ఖచ్చితంగా వస్తాం సార్. నాకు తెలిసి 2 బస్సులు వస్తాయి. 2 బస్సులు వస్తాయి ఫ్రమ్ సున్నిపేట, ఎంఎస్ఆర్ అసోసియేషన్, ఎంఎస్ఆర్ ఆర్మీ టీం. సార్ ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్. కొన్నార్స్ వెంకటేశ్వర గారు సార్, అన్మిట్ చేసుకోండి సార్. వెంకటేశ్వర సార్, కొన్నార్స్ వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదే టికెట్స్ సార్, బూట్ క్యాంప్ టికెట్స్ ప్లానింగ్ చేసి ఆర్కే సార్ పంచుకున్నారా? పంచుకున్నాను సార్. చెప్పాను సార్. సార్ చెప్పాను. కొంచెం గట్టిగా దృష్టి పెట్టండి. ఆర్కే సార్ అనే టీం కనీసం 50 టికెట్లు తగ్గకుండా రావాలి సార్. ఓకే సార్, తప్పకుండా సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. పద్మ మేడం కావాలి, అంగన్వాడీ టీచర్. పద్మ మేడం కావాలి, అంగన్వాడీ టీచర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు అందరితో మాట్లాడారు మేడం, మన వాళ్ళందరితో?
మాట్లాడాను సార్, ఈ రోజు చెప్తామన్నారు. ఓకే ఓకే, అందరితో మాట్లాడండి మేడం. మీరు మీ టీం కూడా కనీసం ఒక 20 మంది వచ్చే విధంగా ప్లాన్ చేయండి. మీరు, శారదా మేడం, అనిత మేడం అందరూ మాట్లాడుకొని, విజయలత మేడం, సరే. మీరు లీడర్లే 5 మంది ఉన్నారు, తలా నలుగురు తీసుకొచ్చిన 20 మంది అవుతారు మేడం. అలాగే సార్. థ్యాంక్ యూ మేడం. ఆర్కే సార్ 108. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ టీము కొంచెం గట్టిగా దృష్టి పెట్టాలి సార్. ఓకే సార్, లిస్ట్ అవుట్ చేశాను సార్. 39 అయ్యారు సార్. ఈ 2-3 days లో 50 కంప్లీట్ చేస్తాను సార్. 50 కంప్లీట్ అన్ని చేసి కలెక్ట్ చేస్తాను. ఎవరిని ఇండివిజువల్ గా ఎవరు అమౌంట్ వాళ్ళే పెట్టుకొని రమ్మనండి. ఎందుకంటే ఎవరు పెట్టినా భారం, వాళ్ళు పెట్టినా కూడా ఎవరైనా సరే, మీరనే కాదు, ఎవరైనా, నాకైనా ఒక వ్యక్తి టికెట్ పెడితే నేను వినను. గురుగారు అవునా కదా సార్? అవునవును గురుగారు. ఎవరి మనీని వాళ్ళే ఇది చేసుకొని, ఇక్కడ లీడర్స్, ఇప్పుడు నేను ఆర్కే సార్ గురించి మాట్లాడలేదు, ఇక్కడ ఉన్న అందరి గురించి మాట్లాడుతున్నా. ఎవరి టికెట్ వాళ్ళే బుక్ చేసుకోవడం ఈజీ, ప్లస్ అది చేసుకుంటేనే మనకి దానికి వాల్యూ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే సార్. ఖచ్చితంగా మీరు 50 మందితో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శివ సార్, ఆర్మీ శివ సార్. శివరామ్ సార్. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. శివ సార్, మీది మొత్తం ఒక కొలిక్ వచ్చిందా ఫిగరు? 50 మందిని తీసుకొస్తా గురుగారు. ఓకే ఓకే ఓకే. మెయిన్ టీం కూడా ఎంత అనేది దాన్ని కూడా ఒకసారి చూడండి, వాళ్ళు తీసుకొస్తారులే గురుగారు. వాళ్ళతో కూడా మాట్లాడి మెయిన్ టీం అంతా కూడా ఎంతో కూడా చూడండి, ఓకేనా? అలా గురుగారు. ప్రసాద్ సారు, మనకి విజయ్ సారు, శివరామ్ సార్, వీళ్ళందరితో కూడా మాట్లాడి మెయిన్ టీం కూడా ఎంత ఉంది అనేది కూడా అలా గురుగారు. ఈరోజు మాట్లాడతా గురుగారు లీడర్స్ తో. సార్ వాళ్ళతో మాట్లాడితే ఒక కొలిక్ వస్తుంది, అది కూడా. అలా గురుగారు. మీది 200 ఉండాలి టోటల్ టీం. చేద్దాం గురుగారు. అలాగే సైడ్ టీం ఒక 50, మెయిన్ టీం ఒక 150 ఉండాలి. కొంచెం గట్టిగా దృష్టి అలా చేద్దాం గురుగారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. శివరామ్ సార్. ఓకే ఓకే. కావాలి మేడం, ఇందాక కావాలి వాళ్ళు రెస్పాండ్, సుమలత మేడం చెప్తునింది, అప్పుడు మేడం గారిని ఇన్వైట్ చేసేసి ఫాస్ట్గా. సుమలత మేడం, విజయలక్ష్మి మేడం, పార్వతి మేడం, సుకన్య మేడం, వీళ్ళు ఎవరున్నా రెస్పాండ్ అవ్వండి స్పీడ్గా. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మయ్య సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మా టీం మొత్తం కలిసి 30 మంది రావడానికి ప్లాన్ చేస్తున్నాం సార్. పద్మా మేడం కాక కదా? అవును సార్. పద్మా మేడం కాకుండా? అవును సార్. సూపర్ సూపర్. పద్మా మేడం ఎన్ని అనేది ఏమైనా ఒక్క కొలిక్ వచ్చిందా, కనుక్కున్నారు ఏమన్నా? కౌంట్ చెప్పలేదు సార్ ఇంకా. అయితే లీడర్స్ టికెట్స్ కూడా బుక్ చేశారు సార్. నిన్న 5 మెంబర్స్ ఏమో బుక్ చేసినట్టున్నారు. పిక్ ఓకే పెట్టున్నారు ఓకే మేడం, చూశాను. ఓకే ఓకే. ఓకే సార్. మీ 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 టార్గెట్ అయితే 70-80 ఉండాలి టోటల్. అలాగే సార్. ఆడ పోరాడితే ఖచ్చితంగా 60కి తగ్గకుండా వస్తారు. అలాగే సార్. కొంచెం పోరాడి ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ, ఇప్పుడు మీరు టికెట్స్ బుక్ చేసి ఒక 2 రోజుల్లో బుక్ చేసుకొని, ఆ 13 లోపల ఇంకొక 3 రోజులు ఉంటుంది కాబట్టి వీళ్ళందరిని అడిగితే తలా 1-2 వచ్చినా కూడా వెళ్ళిపోతాయి మళ్ళీ టికెట్స్. అలాగే సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విజయలక్ష్మి మేడం కానీ, సుకన్య మేడం కానీ ఎవరైనా ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. హలో గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్. మేడం నిన్న చెప్పారు కదా 30 వచ్చి మెయిన్ టీం నుంచి, ఇంకొక నిన్న మాట్లాడాను, ఇంకొక 5 పెరిగింది, 25 సైడ్ టీం అవుతున్నారు సార్. ఓకే ఓకే. మాక్సిమం సైడ్ టీం కూడా 30 వచ్చేటట్టు ప్లాన్ చేస్తారు. మీరు మీరు మినిమం ఒక 80కి నుంచి 100కి టార్గెట్ చేయండి మేడం. మీ టీంలో ఇంకా స్ట్రెంత్ ఉంది అది. మిగతా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మాట్లాడతాం సార్. భారతి మేడం లాగా ఒక 80 టికెట్లు టార్గెట్ చేయండి. మాట్లాడతాను సార్. 100 టార్గెట్ పెట్టుకుంటాను. 100 టార్గెట్ పెట్టండి. 100 టార్గెట్ పెడితే మనం ఆటోమేటిక్గా ముందుకెళ్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లీడర్స్ ఇంకెవరైనా? సమంత్ సార్ ఇందా చెప్పారుగా, చెప్పేశారు గూడూరు. ఇంజమూరు టీం నుంచి ఆర్కే సార్, ఇందాక మీరు లేరు. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. టికెట్స్ అది చెప్పలేదు మీరు.
సార్ లేదు సార్, ఒక 20 నెంబర్స్ ఇప్పుడు రీచ్ అయ్యారు. వాళ్ళ అమౌంట్ సార్ కొన్ని చేయలేదు. ఒక 50 మందికి 20 నుంచి 50 లోపు మధ్యలో లేదు సార్, అందరినీ ప్లాన్ ఖచ్చితంగా చేస్తాం సార్. మనకి 13వ తేదీన కటింగ్ డేట్ కాబట్టి సార్ ఇంకా టైం ఉంది కాబట్టి 5 రోజులు ఉంది కాబట్టి సార్ మీరు ఖచ్చితంగా 50 మంది తీసుకురాగల స్టామినా మీ దగ్గర ఉంది సార్ ఇంజమూరు టీంకి. ఓకే సార్, ఒకసారి గట్టిగా దాని మీద దృష్టి పెట్టండి సార్. గట్టిగా చేస్తాం సార్. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా బాధ్యతలు అప్పచెప్పేయండి. వాళ్ళకి వాళ్ళు ఇది లీడర్లు ఉన్నారు కదా, అవును సార్, అవును సార్. విశ్వ సార్ ఎన్ని, మన హరికృష్ణ సార్ ఎన్ని, విమలా మేడం ఎన్ని, ప్రసాద్ సార్ ఎన్ని, ఒకరికొకరు ఓకే సార్, రహీం సార్ ఎన్ని, ఎవరికి వాళ్ళు విడివిడిగా ఓకే సార్. ఒక 50 తగ్గకుండా నరసింహ సార్ ఎన్ని, జర్నలిస్ట్ నరసింహ సార్, బాసా సార్ ఎన్ని, అవును సార్. ప్రతి ఒక్కరికి ఒక విడివిడిగా టార్గెట్ పెట్టాం సార్. ఒక 10 మంది టార్గెట్ పెట్టండి. టార్గెట్ పెట్టుకోండి. 10 మందిలో ఎంత మంది వస్తారని కన్ఫర్మ్ చేస్తే మనం ఇండివిజువల్ గా టికెట్ బుక్ చేయండి. అవును అవును, 10 మంది లీడర్లు ఉన్నారు. 10 టార్గెట్ పెడితే ఖచ్చితంగా 50 దక్కకుండా వస్తారు. అవును సార్, అదే సార్ పెట్టున్నా సార్. అది వాస్తవంగా అయితే ఇంజమూరు టీం టార్గెట్ 100. సరే సార్, కొంచెం గట్టిగా దృష్టి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఇదే విధంగా మీరు దీన్ని గట్టిగా దృష్టి పెట్టుకొని మన ఆర్మీ టీం టార్గెట్ 1000 మెంబర్స్. నాకైతే గట్టి నమ్మకం ఉంది, 1000ని ఒకటి వస్తుంది కానీ 1000 కన్నా ఒకటి కూడా తగ్గదు. కాబట్టి ప్రతి లీడర్ కూడా కంకణం కట్టుకొని ఆ 1000 మందిలో నా టీం ఎంత ఉంది, నా టీం ఎంత ఉంది అనే దాన్ని బట్టి మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ప్రతి లీడర్ గమనించండి, మీ టీంని ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి టీం నుంచి ఇందాక మేడం గారు చెప్పినట్టు కానీ ఎవరు చెప్పినా కూడా సిఎన్సిని దృష్టి పెట్టండి. 4 టీముల్ని పొదును పెట్టండి. ఖచ్చితంగా 4 టీములు కానీ మనం గట్టిగా పొదును పెడితే ప్రతి టీం నుంచి కానీ లీడర్స్ రాగలిగితే లక్ష్య తీసుకోకుండా మనల్ని ఎవరు ఆపలేరు. ప్రతి లైన్ నుంచి 60 సిఎన్సీలు, 4 60 240 సిఎన్సీలతో కూడా మనం వెస్టేజ్ లో లక్ష్య తీసుకోవచ్చు. 6 నెలల లేకపోతే 10 నెలల, సంవత్సరం, ఎలా ఎంత టైంలో తీసుకుంటాం అనేది మన యొక్క టాలెంట్. అది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఎంతసేపు జూమ్ లో ఉన్న ప్రతి లీడర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. మరొక సెషన్ తో రేపు మార్నింగ్ 5:30కి మళ్ళా కలవబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ లీడర్స్ ఆర్మీ టీమ్. థ్యాంక్ యూ సో మచ్.